హాయ్ నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024కి సంబంధించి ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అనే టాపిక్‌లో ఉన్నాం. దీంట్లో భాగంగా మనకేందంటే ఫస్ట్ వీడియోలో అగ్రికల్చర్ గురించి జూసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము మిగతా టాపిక్ గురించి చూద్దామనమాట. దీనిలో భాగంగా మనకేందంటే ఈ ప్రోగ్రామ్స్ ఫర్ ఫార్మర్స్ వెల్‌ఫేర్ అంటే మనకి ఆహ్, రైతుల యొక్క సంక్షేమం గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అనేటివి మనము చూద్దామన్నమాట. అంటే మెయిన్‌వి మనకేందంటే ఈ తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రోత్సహించడానికి మన గవర్నమెంట్ అనేది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని మనకి రూపొందిస్తుందన్నమాట. దానిలో భాగంగా ఫస్ట్‌ది ఏందంటే మనకి రైతు భరోసా. ఈ రైతు భరోసా ఏందంటే మనకి లాస్ట్ టైమ్ ఉన్నటువంటి రైతు బంధుని మళ్ళీ రీస్ట్రక్చర్ జేసి దాన్ని రైతు భరోసాగా ఈ గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరుగుతుందనమాట. దీనిలో భాగంగా మనకేందంటే లాస్ట్ టైమ్ అంటే మనకి రైతు బంధులో భాగంగా మనకేందంటే ఈ అనేక రకాలైనటువంటి భూములకైతే మనకి రైతు బంధు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఏంటి మనకి కొండలు, గుట్టలు, భవనాలు, రియల్ ఎస్టేట్ వెంచర్‌లు మొదలైనటువంటి అన్నిటికి మనకి రైతు బంధనేది ఇవ్వడం జరిగిందనమాట. దాన్ని మనకి రీస్ట్రక్చర్ చేసి మనకేంది రైతు భరోసాని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మనకేంటంటే, ఈ అర్హులైనటువంటి రైతులకు మాత్రమే ఫ ఈ ఈ కార్యక్రమాన్ని అందించాలనేదైతే ప్రభుత్వం యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే, ఈ ఆహ్, అర్హులైన రైతుకి మనకేందంటే, అంతకుముందుకున్నటువంటి 10,000 పెట్టుబడి సహాయాన్ని ఇప్పుడు 15,000కి పెంచాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచననమాట. అదేవిధంగా మనకి ఈ స్ స్కీమ్‌ని మనకి కౌలు రైతులకు గూడా అందించాలనేది మన గవర్నమెంట్ యొక్క ఆలోచననమాట. ఇంకా వ్యవసాయ కూలీలకి రూ. 12,000 గూడా సంవత్సరానికి అందించాలని మనకు ప్రభుత్వం అయితే ఆహ్, ఆలోచిస్తుందనమాట. దానిలో భాగంగా ఏందంటే మనకి రైతు బంధు స్కీమ్‌ని రీస్ట్రక్చర్ జేసి మనకి ఈ రైతు భరోసా అనే స్కీమ్‌నయితే తేవడం జరిగిందనమాట. ఈ రైతు భరోసా మార్గదర్శకాలని రూపొందించడానికి మనకి మంత్రివర్గ ఉపసంఘాన్ని గూడా ఏర్పాటు చేసినట్లు మనకు సర్వే అయితే పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. సో, పంటల బీమా అంటే ఏంటంటే మనకి ఈ పంటలకు మనకి ఏమైనా డ్యామేజెస్ జరిగినా, కరువు సంభవించినా, ఏమైనా అకాల వర్షాలు లేదంటే మనకి క్లైమేట్ చేంజ్ వల్ల గాని, మనకి క్రాప్ గనుక నష్టం జరిగితే, అప్పుడు మనకి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రావాలనేసి ప్రభుత్వం ఆలోచిస్తుందనమాట. సో, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడేందంటే మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఖరీఫ్ 2024 నుంచి అంటే మనకి వానాకాలం 2024 నుంచి తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. దీనిలో భాగంగా మనకేందంటే ఈ యూనివర్సల్ కవరేజ్ అంటే ఏందంటే మనకి ఈ నోటిఫైడ్ మరియు అదే విధంగా యూనివర్సల్ కవరేజ్‌ని మనకి తేవాలనైతే ప్రభుత్వం ట్రై చేస్తుందనమాట. మనకెట్లా అంటే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఎట్లుంటదంటే మనకి యూనివర్సల్ కవరేజ్ ఉంటదనమాట. అంటే ఏంటంటే మనకి నోటిఫైడ్ ఏరియాల్లో అన్ని నోటిఫైడ్ క్రాప్స్‌కైతే మనకి ఈ రైతులు అంటే మనకి కవర్ చేయబడతాయన్నమాట. మనకి అంటే అర్థమైందంటే ఈ నోటిఫైడ్ ఏరియాల్లో ఉన్నటువంటి నోటిఫైడ్ క్రాప్స్‌కి మాత్రం మనకి మనకి క్రాప్ ఇన్సూరెన్స్ అయితే వస్తదనమాట. అదే విధంగా రైతులకి ఉచితం. అంటే అర్థమైందంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం రైతు వాటా ఉన్నటువంటి ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తదనమాట. అదే విధంగా ఇది టెక్నాలజీ ఆధారితం అనమాట. సో, అంటే ఏందంటే మనకి ఈ టెక్నాలజీ డ్రివెన్ అంటే మనకేందంటే ఈ ఎన్రోల్‌మెంట్ సమయంలో గాని, లేదంటే దిగుబడి అంచనా వేయడంలో, పంట నష్టం అంచనా వేయడం, అదే విధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ మొదలైన వాటిల్లో మనం టెక్నాలజీని యూజ్ చేసుకుంటామనమాట. ఏది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా మనకేందంటే ఈ ఆహ్, ఫసల్ బీమా యోజనలో క్లెయిమ్‌లు అదే విధంగా ఎట్లా లెక్కిస్తారు మనమంటే, మనకెట్లంటే ఈ క్లెయిమ్‌లని ఎట్లా లెక్కిస్తారు అంటే మనకేందంటే, గత 3 సంవత్సరాలలో మనకేందంటే ఎంత పంట వేశాము, ఎంత దిగుబడి వచ్చింది. అంటే లాస్ట్ 7 ఇయర్స్ యొక్క ఈల్డ్ జూసుకుంటారు. ఈ ఇయర్‌లో ఎంత ఈల్డ్ వచ్చింది. అంటే ఆ ఈల్డ్‌లో డిఫరెన్స్ తీసుకొని అంటే నష్టం వచ్చినట్టుగా చూస్తే మనకి ఈ క్లెయిమ్స్ అనేటివి పరిష్కరించబడతాయన్నమాట. సో, మనకేందంటే ఈ ఇన్సూరెన్స్‌కి మనకేందంటే ఒకటి విలేజ్ ఇన్సూరెన్స్ యూనిట్ అనేది ఒకటి ఉంటదన్నమాట. అదే విధంగా మనకి
మండల్ ఇన్సూరెన్స్ యూనిట్లనేటివి ఉంటాయన్నమాట. మనకేంటంటే ఈ విలేజ్ అనేది ఒక యూనిట్‌గా ఉండాలి. అంటే ఒక మండల్ అనేది ఒక యూనిట్ అంటే మనకేందంటే ఆహ్, యూనిట్ అంటే మనకేందంటే ఇప్పుడు ఒక గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక క్రాప్ తీసుకున్నాం. మనకు వరి పంట తీసుకున్నామనుకో, ఆ వరి పంటకు సంబంధించి మనకి ఒక యూనిట్‌గా తీసుకోవాలంటే ఏందంటే మనకి ఆ గ్రామంలో కనీసం పంట వచ్చేసి మనకి 250 ఎకరాలు లేదంటే 100 హెక్టార్‌లో మనకైతే సాగు చేయబడాలనమాట. అట్లా ఉంటే దాన్ని మనం ఒక గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. సో, కాబట్టి ఏందంటే ఆహ్, హ్మ్, గ్రామాల్లో మనకి ఈ స్థూల పంట విస్తీర్ణం గూడా 25% కంటే ఎక్కువ ఉండాలనమాట. సో, కాబట్టి మనకి మొత్తము పంట విస్తీర్ణంలో మనకి 25% కంటే ఆ పంట అనేది మనకి సాగు చేస్తూ ఉండాలి. అదేవిధంగా గ్రామంలో కనీసం 250 ఎకరాలు లేదంటే 100 హెక్టార్లు ఎంచుకున్న పంట ఉంటే దాన్ని మనము ఒక విలేజ్ అనేది ఒక ఇన్స్యూరెన్స్ యూనిట్‌గా తీసుకుంటానన్నమాట. లేదు మండల్‌ని ఇన్స్యూరెన్స్ యూనిట్‌గా తీసుకోవాలంటే మనకేందంటే, ఆ మండల్‌లో కనీసం అంటే జిల్లాల్లో మొత్తం ఆహ్, మనకేందంటే 250 ఎకరాలు లేదా 100 హెక్టార్ల విస్తీర్ణంలో పంట అనేది మనకి పండించాలన్నమాట ఆ మండలంలో. అట్లాంటియి ఉంటే మనకేందంటే దాన్ని మండల్‌ని ఒక ఇన్స్యూరెన్స్ యూనిట్‌గా తీసుకుంటామన్నమాట. సో, ఆ ఇన్స్యూరెన్స్ యూనిట్‌గా తీసుకొని ఆ ఇన్స్యూరెన్స్ యూనిట్‌లో వచ్చినటువంటి ఈల్డ్ ఆధారంగా మనకి ఈ యొక్క పంట యొక్క నష్టాన్నయితే మనకి అంచనా వేయడం అనేది జరుగుతదనమాట. ఇంకా అదే గాకుండా మనకేందంటే ఈ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ సిస్టమ్ గూడా మనకి క్లెయిమ్‌ల గురించి మనకి తీసుకోవడం జరుగుతుందనమాట. అంటే ఏందంటే మనకి ఈ వాతావరణం వాతావరణ పరిస్థితుల ఆధారంగా మనకేందంటే ఈ పత్తి, మిరపకాయ, స్వీట్ ఆరెంజ్, టమాటా వంటి పంటలకైతే ఈ క్రాప్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వెదర్‌ని ఆధారంగా జేసుకొని మనకి క్లెయిమ్‌లనైతే పరిష్కరించడం జరుగుతుందన్నమాట. ఇదొచ్చేసి మనకి ఇన్స్యూరెన్స్ స్కీమ్. నెక్స్ట్ వచ్చేసి రైతు నేస్తం అనే ఒక స్కీమ్ అనమాట. సో, ఈ రైతు నేస్తం స్కీమ్ అనేది 6 మార్చ్ 2024 మనకి సీఎం గారు ప్రారంభించారనమాట. సో, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ రైతు నేస్తం అంటే ఏందంటే మనకేందంటే ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంటాయి గదా! దానిలో పనిచేసేటువంటి శాస్త్రవేత్తలు ఉంటారు గదా! వాళ్ళు అదే విధంగా మనకి ఈ వ్యవసాయ మన అధికారులు వీళ్ళైతే మనకేందంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి రైతులతో కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క డౌట్స్‌కి మనకి వీళ్ళైతే ఆహ్, హ్మ్, ఏంటి మనకి అవగాహన కల్పిస్తారనమాట. సో, వాళ్ళ డౌట్‌లని తీరుస్తారనమాట. సో, ఏందంటే ఈ మనకేందంటే 110 రైతు వేదికలలో మనకేందంటే ప్రెజెంటు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్‌ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని ద్వారా మనకేందంటే ఈ సైంటిస్ట్‌లు అదేవిధంగా అధికారులు ఈ యూట్యూబ్ లేదంటే జూమ్ లైవ్ ద్వారా మనకేందంటే ఈ రైతులతోటి మనకి డైరెక్టు లింక్ అయితారు. లింక్ అయ్యి యాక్సెస్ అయ్యి వాళ్ళ యొక్క డౌట్స్‌కి మనకైతే అవగాహనలు అంటే క్లారిఫై చేస్తారు. అదేవిధంగా రైతులకి ఎట్లా వ్యవసాయం చేయాలి? అంటే ఏ ఏ పంటలు పండించాలి? ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి మొదలైనటువంటి మనకి రియల్ టైమ్ ఇంటరాక్షన్స్ అయితే చేస్తారనమాట. అదే మనకి ఈ రైతు నేస్తం స్కీమ్ అనమాట. దీనిలో భాగంగా ఏందంటే మనకి 110 రైతు వేదికలలో మనకి అంటే 110 ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటాయి కదా! దాంట్లో ఏర్పాటు చేయబడినటువంటి 110 రైతు వేదికల్లో ప్రెజెంట్ అయితే పైలట్ బేసిస్‌న ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అన్ని ఈ జి మన రాష్ట్రంలో అన్ని రైతు వేదికలకు దీన్ని విస్తరిస్తారన్నమాట. నెక్స్ట్ అది. ఇది మనకేందంటే ప్రతి మంగళవారం మనకి ఈ శిక్షణ సమావేశాలైతే మనకి కండక్ట్ జేయడం జరుగుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్రాప్ లోన్ వైవర్ స్కీమ్. మనకి రుణమాఫీ కార్యక్రమం అన్నమాట. అంటే పంటల రుణమాఫీ కార్యక్రమం. సో, పంటల రుణమాఫీ కార్యక్రమం అనేది మనకి ఏంటంటే మనకి ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది 2,00,000 వరకి రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని స్టార్ట్ జేసిందన్నమాట. సో, అప్ టు 2,00,000 ఇంట్రెస్ట్ ప్లస్ అసలు 2 కలిపి 2,00,000 వరకు మనకి ఈ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆహ్, ఈ స్కీమ్‌ని స్టార్ట్ జేసింది. సో, ఆల్ కైండ్ ఆఫ్ క్రాప్ లోన్స్ అంటే అన్ని రకాలైనటువంటి మనకి ఆహ్, క్రాప్ లోన్స్ అయితే దీనిలో భాగంగా
కవర్ అయితాయనమాట. దీని గురించి ప్రభుత్వం అయితే మనకి జీఓఆర్‌టీ నంబర్ 567 15థ్ జూలై 2024 అనే ఒక జీవోనైతే రిలీజ్ చేసిందనమాట. దీనిలో ఏందంటే కంప్లీట్ గైడ్‌లైన్స్ అనేటివి ఈ స్కీమ్‌కి సంబంధించి గైడ్‌లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, జీవో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సర్వేలో కూడా పేర్కొనబడింది కాబట్టి కంపల్సరీ క్రాప్ లోన్ వైవర్ స్కీమ్‌కి సంబంధించిన జీవో ఏంటి అని మార్గదర్శకాలకు సంబంధించిన జీవో ఏంటి అంటే జీఓఆర్‌టీ నంబర్ 567 15థ్ జూలై 2024. సో, స్ట్రెయిట్ క్వెషన్ అడగడానికి స్కోప్ ఉంటది కాబట్టి కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క గైడ్‌లైన్స్ మనకి ఈ స్కీమ్ యొక్క గైడ్‌లైన్స్‌నైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక క్వెషన్ రావడానికి స్కోప్ ఉంటదనమాట. సో, ఏంటి ఆ గైడ్‌లైన్స్ ఆ జీవో ప్రకారం ఏందంటే తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి అంటే ఒక కుటుంబంలో ఒక రైతు కుటుంబానికి 2,00,000 వరకైతే పంట రుణమాఫీ అయితే వర్తిస్తుందన్నమాట. సో, ఈ పంట రుణమాఫీ అనేది ఏందంటే మనకి షార్ట్ టర్మ్ లోన్స్ అంటే షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ అంటే స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందన్నమాట. సో, ఎక్కడ తీసుకున్న పంట రుణాలంటే మనం షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, అదేవిధంగా రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్‌బీస్ అంటాం కదా! ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అదేవిధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు మరియు వాటి బ్రాంచుల నుంచి తీసుకున్నటువంటి రుణాలకైతే వర్తిస్తదనమాట. సో, కాబట్టి ఏందంటే మనకి ఈ రుణాలకి వర్తిస్తుందన్నమాట. సో, కాబట్టి ఏందంటే ఏ రుణాలంటే షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు మరియు వాటి బ్రాంచులలో నుంచి తీసుకున్నటువంటి రైతులకి ఈ పథకం అమలు అవుతుంది. అదేవిధంగా మనకేందంటే నెక్స్ట్ వచ్చేసి ఈ 12/12/2018 తేదీ లేదంటే ఆ తర్వాత తీసుకున్నటువంటి లోన్‌లు అదేవిధంగా రెన్యువల్ అయిన లోన్‌లు మరియు 9/12/2023 వరకు కట్ ఆఫ్ డేట్. ఈ పీరియడ్ అంటే ఈ 12/12/2008 నుంచి 9/12/2023 వరకు ఉన్నటువంటి రుణాలను ఇది పరిగణలోకి తీసుకుంటుందన్నమాట. విత్ ఇంట్రెస్ట్ గూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ పథకంలో ఏందంటే మనకి రూ. 2,00,000 వరకి రు మాఫీ చేస్తారు. దానిలో భాగంగా మనకేందంటే ఈ 9/12/2023 నాటికి ఉన్నటువంటి వడ్డీ కూడా ఉంటదంట. అసలు, వడ్డీ 2 ఎలిజిబుల్ అయితాయన్నమాట. సో, దానికేందంటే మనకేందంటే రైతు యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డ్‌నైతే మనకి ఈ ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే లబ్ధిదారులను నిర్ణయించేటప్పుడు ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉంటాయి గదా! ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డేటాబేస్ ఆధారంగా మనకి ఈ ఇంటి యజమానిని వా నైతే గుర్తిస్తారనమాట. అంటే క్రాప్ లోన్ ఎవరికి రావాలన్నది మెయిన్ ఏం తీసుకుంటారంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్‌ని తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పథకం మెయిన్ గుర్తుంది గదా! మనకి. ఫస్ట్ ఏందంటే మనకి 2,00,000 వరకు అసలు వడ్డీతో కలిపి ఉంటది. షార్ట్ టర్మ్ లోన్స్. కాబట్టి ఏందంటే దీర్ఘకాలిక రుణాలా? షార్ట్ టర్మ్ లోన్సా? అట్లా అడుగుతారనమాట. సో, షార్ట్ టర్మ్ లోను అదేవిధంగా ఏ బ్యాంకుల ద్వారా తీసుకుంటే ఇది వర్తిస్తదంటే మనకి ఈ షెడ్యూల్ అంటే మనకి కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్‌బీస్ అదేవిధంగా ఈ సహకార బ్యాంకులు అంటే మనకి ప్రాథమిక సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నా గూడా ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా మనకేందంటే ఈ కట్ ఆఫ్ డేట్స్ చూడండి 12/12/2018 నుంచి 9/12/2023 వరకు తీసుకున్న రుణాలకి ఇది వర్తిస్తుంది. అసలు ప్లస్ వడ్డీ. సో, కాబట్టి ఏందంటే ఈ క్రింది వాటిలో కరెక్ట్ కానిది ఏందని అడుగుతారు. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఎట్లా డిక్లేర్ చేస్తారంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ యొక్క డేటాబేస్ ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ పథకానికి ఇంక అమలుకు ఏర్పాట్లు సో, అంటే ఈ ఇంప్లిమెంటేషన్‌కి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలంటే ఏం ఏం చేస్తారు మనకేందంటే, ఈ పథకం యొక్క నోడల్ అధికారిగా ఎవరిని నియమించారంటే, వ్యవసాయ శాఖ యొక్క కమిషనర్ అండ్ డైరెక్టర్. సో, అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఒకటే పోస్ట్ ఇది. సో, కమిషనర్ మరియు డైరెక్టర్. సో, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ లేదంటే కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ అనేవారు మనకి నోడల్ అధికారిగా ఈ పథకానికి ఉంటారనమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు. ఈ క్రాప్ లోన్ వైవర్ స్కీమ్‌కి మనకి నోడల్ అధికారి ఎవరు అంటే వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్. దీ ఈ ఇదేం చేసిందంటే మనకి ఎన్ఐసి ద్వారా అభివృద్ధి చేసిన ఒక ఐటీ పోర్టల్‌ని మనకైతే ఈ పథకం ఇంప్లిమెంటేషన్ కోసం యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పోర్టల్‌లో ఏందంటే అర్హులైన రైతుల యొక్క అన్ని డేటాస్ వాళ్ళ యొక్క ఖాతాలు, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్‌ల యొక్క డేటా ఉంటది. అది ఇంగ అవన్నీ వెరిఫై ఉంటాయన్నమాట. సో, ఆ డేటానంతా ఇది మెయింటైన్ చేస్తది. అదేవిధంగా ఇదనేది మనకి ఆర్థిక శాఖ నిర్వహించేటువంటి ఐఎఫ్ఎంఐఎస్ ఆహ్, సిస్టమ్‌తో మనకైతే
ఇది లింక్ అయి ఉంటదనమాట. సో, ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో, ఆర్థిక ఫైనాన్స్ డిపార్ట్‌మెంటు నిర్వహించేటువంటి ఈ పోర్టల్‌కి ఈ మన ఎన్ఐసి ద్వారా చేయబడినటువంటి పోర్టల్ గూడా లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే, మనం సమర్పించినటువంటి బిల్స్ అన్నీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచే క్లియర్ కావాలి గాబట్టి, దీంతో లింక్ చేయడం జరిగిందనమాట. సో, దీంతో లింక్ అయి ఉంటదన్నమాట. అదే విధంగా మనకేందంటే, ప్రతి బ్యాంక్‌లో కూడా ఒక నోడల్ అధికారిని ని మనకి నియమించాల్సిన అవసరం ఉంటదనమాట. సో, బ్యాంక్స్ ఏం జేయాలంటే, ఒక నోడల్ అధికారిని నియమిస్తారు ప్రతి బ్యాంక్ గూడా. ఆ నోడల్ అధికారి ఏం జేస్తారంటే, ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తారంట. వాళ్ళ బ్యాంకులలో ఎవరెవరు క్రాప్ లోన్ తీసుకున్నారు, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఈయనే డిజిటల్ సంతకం చేయాల్సిన అవసరం ఉంటదనమాట. సో, ఈయనే ఆ డేటా పంట రుణాలకు సంబంధించినటువంటి డేటాకి ఆ లిస్ట్ ఏదైతుందో దానికి డిజిటల్ సంతకం జేసి ఈయన సర్టిఫై చేయాలి. అదంతా మనకి ఈ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసితో లింక్ అయ్యి ఉంటదనమాట. సో, వాళ్ళతో కోఆర్డినేట్ జేస్తారనమాట. అదే విధంగా మనకి అంటే వాళ్ళిద్దరికీ కోఆర్డినేట్ చేయడానికి ఈ వ్యవసాయ శాఖ మరియు ఎన్ఐసితో కోఆర్డినేట్ చేయడానికి ఈ నోడల్ అధికారి యూజ్ అయితారనమాట. అదే విధంగా మనకేందంటే, ఈ అర్హులైన అందరికి ఏందంటే మనకేందంటే, ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ మోడ్‌లో నేరుగా మనకి క్రాప్ లోన్ అనేది మనకి బెనిఫిట్ అనేది వాళ్ళ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతదనమాట. అదే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అంటే ప్రాథమిక సహకార సంఘాలుంటాయి గదా! వాటిలో తీసుకున్నటువంటి వాటికైతే మనకేందంటే, ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు లేదంటే అతను ఖాతా కలిగి ఉన్నటువంటి బ్యాంకుకు మనకి ట్రాన్స్‌ఫర్ అయితది. ఆ బ్యాంకు నుంచి వాళ్ళ యొక్క సహకార బ్యాంక్‌కైతే మనకి ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది జరుగుతదన్నమాట. అదే విధంగా మనకేందంటే, ఇంకా 2,00,000 కంటే మించి ఉన్నటువంటి రుణం ఏదైతే ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్‌కి అసలు రుణము 2,00,000కి మించి ఉంటే వాళ్ళేం జేయాలంటే, మిగతా 2,00,000 వరకు ఉంచి, మిగతా బకాయినైతే ఎవరైతే ఫార్మర్సు వాళ్ళు క్రెడిట్ జేస్తారో వాళ్ళకి గూడా ఈ రుణమాఫీ పథకం ఉంటదని ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 2,00,000కి మించి ఉన్న రైతులకైతే రుణమాఫీ వస్తదా? రాదా? అంటే వాళ్ళు పైన ఎంతైతే ఉందో ఆ రుణాన్ని చెల్లిస్తే అప్ టు 2,00,000 వరకి ఇస్తామనైతే ఈ జీవోలో పేర్కొనబడడం జరిగింది. ఇంకా మినహాయింపులు అంటే ఎవరెవరికి ఇది వర్తించదు అంటే మనకి ఎస్‌హెచ్‌జీలు, జేఎల్‌జీలు, ఆర్‌ఎంజీలు, ఎల్‌ఈ, సీఎస్‌లు తీసుకున్న రుణాలకైతే ఇది వర్తించదు. అంటే సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అట్లాంటివి ఉన్న ఎవరైనా రుణాలు తీసుకుంటే, ఆ రుణాలకి ఇది వర్తించదు. అదే విధంగా ఈ రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలకి వర్తించదు అన్నమాట. సో, ఎవరైనా రుణం తీసుకొని రీషెడ్యూల్ చేస్తే, ఆ రుణానికి ఇది వర్తించదు. ఇంకా కంపెనీలు, ఫర్మ్స్ తీసుకున్న పంట రుణాలకు గూడా ఇది వర్తించదు. కానీ మన అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ప్రాథమిక సహకార సంఘాలు తీసుకున్న రుణాలకైతే ఇది వర్తిస్తది. ఓకేనా. అదే విధంగా మనకేందంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపులు ఏవైతే అంటే పీఎం కిసాన్ వర్తించనటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఆ డేటాను తీసుకొని వాళ్ళకు గూడా ఈ స్కీమ్ వర్తించదని అంటే అవైలబుల్‌గా ఉన్న డేటాను తీసుకొని ఆ స్కీమ్ వాళ్ళకు వర్తించదని ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగిందన్నమాట. సో, పీఎం కిసాన్ హ్మ్. స్కీమ్ వర్తించని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గూడా ఈ స్కీమ్ అనేది వర్తించదన్నమాట. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే ఆడిట్. సో, ఆడిట్ ఏందంటే ఈ లోన్ అకౌంట్‌ల యొక్క ఆడిట్ అనేది ఎవరు చేస్తారంటే మనకేందంటే, ఈ సహకార శాఖ సంచాలకులు మరియు సహకార సంఘాల రిజిస్టర్ మనకి వీళ్ళేం జేస్తారంటే, మనకి ఈ లోన్‌ల అకౌంట్‌లో ఉన్నటువంటి డేటానైతే మనకి ఆడిట్ చేస్తారనమాట. సో, కాబట్టి ఆడిట్ జేసి మన వ్యవసాయ శాఖ సంచాలకులు అంటే కమిషనర్‌కి వీరు ఇస్తారనమాట ఆడిట్ డేటాని. సో, అది మనకి ఆడిట్. సో, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి జీవో యొక్క ముఖ్యమైనటువంటి మార్గదర్శకాలు మీకిక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి రేషనలైజింగ్ అండ్ రీపర్పసింగ్ ఫార్మ్ సపోర్ట్ అంటే వ్యవసాయ మద్దతును హేతుబద్ధీకరించడం మరియు పునర్నిర్మించడం అనేది ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. సో, మెయిన్ ఏందంటే మనకేందంటే ఈ వ్యవసాయ మద్దతు అనేది అంటే మన గవర్నమెంట్స్ ఏందంటే
వ్యవసాయం అంటే రైతులకొచ్చేసి మనకి అనేక రకాలైనటువంటి ఆర్థిక మద్దతును అయితే మనకి గవర్నమెంట్ ఆర్థికం అంటే ఒక స్కీమ్స్ ద్వారా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారన్నమాట. ఆ బెనిఫిట్స్‌ని మనకేందంటే హేతుబద్ధీకరించాలనేసి అంటే అదేవిధంగా మనకి రీస్ట్రక్చర్ చేయాలనేసి మనకి ప్రభుత్వం అయితే తలుస్తుంది. ఎందుకంటే అనర్హులైనటువంటి రైతులే ఎక్కువ మందైతే ఈ స్కీమ్స్‌ని బెనిఫిట్ జేసుకోవడం ద్వారా ఏందంటే మనకి ఈ మనకి ర గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ అనేది పక్కదారి పడుతుందనేది మెయిన్ అన్నమాట. సో, దాని గురించి ఏందంటే ఒక 7 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయితే నడుస్తున్నాయి. ఆర్గ్యుమెంట్స్‌లో ఏది కరెక్ట్ అన్నది ఇంకైతే ఫైనల్ కాలే గానీ, ఆర్గ్యుమెంట్స్ ఏందో కింద డిస్కస్ చేద్దాం మనం. సో, ఏందంటే మనకేందంటే ల్యాండ్ హోల్డింగ్ లింక్ డైరెక్ట్ ఫార్మ్ ఇన్‌కమ్ సపోర్ట్. మనకేందంటే ఈ మనకేందంటే రైతులు ఎవరైతే ఉన్నారో, ఆ రైతులకి అంటే డైరెక్ట్ రైతుకు మాత్రమే ఈ పెట్టుబడి మద్దతనేది అందించాలనేది మనకి ఒక డిస్కషన్ నడుస్తుందనమాట. అదే విధంగా మనకేందంటే ఈ భూమి పైనున్నటువంటి యాజమాన్యమైన ఖచ్చితమైన హక్కుకున్నటువంటి సమాచారం మేరకు ఇది ఇవ్వాలనేది ఒక అదన్నమాట మనకి. సో, అదే విధంగా ఏందంటే మనకి ఈ వ్యవసాయ మద్దతుని తీసుకున్న ఇన్‌పుట్ తీసుకున్నటువంటి ఈ ఏదైతే సపోర్ట్ తీసుకున్న ఫార్మర్సు, ఆ వ్యవసాయ ఇన్‌పుట్ కొనుగోలుకు మాత్రమే యూజ్ అయ్యేటట్టు జూడాలి. అంటే వ్యవసాయేతర ప్రయోజనాలకి అది మళ్లించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అదే విధంగా ఇంకా పేమెంట్ ఫర్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటే ఏందంటే వ్యవసాయం చేసేటప్పుడు మనకేందంటే ఒక పాజిటివ్ ప్రొడక్షన్ ఒస్తది. అంటే ఏందంటే మనకి రీసైక్లింగ్ చేయబడేటువంటి మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి. అదే విధంగా ప్రతికూలమైనటువంటి అంటే నెగెటివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవేంటంటే మనకి ఈ కెమికల్స్ అట్లాంటివి వాడడం ద్వారా మనకేందంటే ఈ గ్రీన్ హౌస్ వాయువ్స్ అదేవిధంగా నేలలు మనకి కలుషితం అయిపోవడం అలాంటివనేటివి జరుగుతాయన్నమాట. సో, ఈ 2 రకాలైనటువంటి వాటిని మనము ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఆహ్, హ్మ్, ఆహ్, ఫా అంటే ఫేస్ చేయాల్సి ఉంటదన్నమాట. సో, కాబట్టి ఏంటంటే మన రైతులనేవాళ్ళు ఈ ఎక్కువ శాతం అయితే మనకి ఈ ఎకో ఫ్రెండ్లీ ఉన్నటువంటి మనకి పర్యావరణ అనుకూలమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులను చేయడానికి రైతులను ప్రోత్సహించాలనేది ఇక్కడ అంటే మనకి ఒక ఆర్గ్యుమెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్. అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ ఏందంటే మన గవర్నమెంట్ ప్రస్తుతం ఏం చేస్తుందంటే మినిమమ్ సపోర్ట్ ప్రైజెస్ ద్వారా మనకి కొన్ని రకాలైనటువంటి పంటలను ప్రొక్యూర్ చేస్తుందన్నమాట. సో, కొన్ని ప్రొడక్ట్స్‌ని మనకి కొంత ఈ హ్మ్. కనీస మద్దతు ద్వారా మనకి ప్రొక్యూర్ చేస్తుంది. ఈ వరి, గోధుమలు దాని మొదలైనటువంటి పంటలని రైతుల దగ్గర నుంచి ఈ ఎంఎస్‌పి వద్ద కొనుగోలు చేస్తుందన్నమాట. కానీ ఇంకొక ఆర్గ్యుమెంట్ అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ ఏందంటే మనకేందంటే ఈ బహిరంగ మార్కెట్‌లో రైతు అమ్ముతాడు ఒక ప్రైస్‌కి. అమ్మిన తర్వాత ఎంఎస్‌పికి ఆ అమ్మిన ప్రైస్‌కి మధ్యలో డిఫరెన్స్‌ని డైరెక్ట్‌గా మనకేందంటే ఈ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే వేయాలనేదే ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ మెథడ్ అన్నమాట. సో, కాబట్టి ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ మెథడ్ ఏందంటే మనకేందంటే ఈ ఎంఎస్‌పికి ఎంతైతే డెఫిసిట్ రైతు పొందుతాడో ఆ అమౌంట్‌ని డైరెక్ట్ మనకేందంటే ఈ రైతు యొక్క ఖాతాలో వేయడమే దీని యొక్క మెయిన్ టార్గెట్. అంటే దాని యొక్క సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికేందంటే ఈ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్‌కి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా మనకేందంటే భారత ప్రభుత్వం ఏందంటే ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ స్కీమ్ 2018లో భాగంగా మనకేందంటే ఈ ఆయిల్ సీడ్‌కి సంబంధించిన దాంట్లో ఈ రకమైనటువంటి ఏది మనకి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ విధానాన్నయితే మనకి తేవడం జరిగిందన్నమాట. సో, కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏ స్కీమ్‌లో భాగంగా మనకేందంటే ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ తెచ్చారంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ స్కీమ్. ఇది వేటికంటే నూనె గింజలు, ఆయిల్ సీడ్స్‌కి సంబంధించినటువంటి ప్రొక్యూర్‌మెంట్‌లో భాగంగా దీన్నైతే తేవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లెవరేజ్ మార్కెట్ బేస్డ్ ఇన్‌స్ట్రుమెంట్ టు మేనేజ్ ప్రైస్ రిస్క్. అంటే ఏం లేదు గానీ, మనకి ఈ రైతు మార్కెట్‌లోకి పంటను తేవడం అప్పుడే మనకేమైతంటే ఈ యొక్క ప్రైజెస్ అనేటివి కమోడిటీ ప్రైజెస్ అనేటివి భారీగా పడిపోతాయన్నమాట. అంటే ఏందంటే మనకు వరి యొక్క పంట ఎప్పుడైతే మనకి మార్కెట్‌లోకొస్తుందో అప్పుడే ఆ వరి యొక్క ప్రైజెస్ అనేటివి మనకి తగ్గిపోతాయన్నమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే ఈ వీటన్నిటిని మనకి మినిమైజ్ చేయాలంటే ఏంటంటే మనకి కమోడిటీ డెరివేటివ్ మార్కెట్ సిస్టమ్‌ని మనకి మార్కెట్ బేస్డ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని తీసుకురావాలనేది తేవడం జరిగిందన్నమాట. దీనిలో భాగంగా ఏందంటే ధర యొక్క తగ్గుదల ప్రభావాన్నయితే మనకి రైతుకి తగ్గిస్తదన్నమాట. అదేవిధంగా ధరలు పెరుగుతే గూడా ఆయనకు సపోర్ట్ అనేది దొరుకుతదనేది ఇక్కడ యొక్క మెయిన్ అన్నమాట. మనకేందంటే నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్‌చేంజ్ లిమిటెడ్ అండ్ సెబీ
సహకారంతోటి మనకేందంటే ఈ రైతులకి ఈ ఏందంటే మనకి ఈ కార్యక్రమాన్ని పైలట్ బేసిస్ తోటి మనకి అమలుపరుస్తుంది. అంటే కమోడిటీస్ మార్కెట్ ట్రేడ్ జేయడం అనమాట. సో, అట్లా మనకిది వస్తుందండి. అంటే డెరివేటివ్ మార్కెట్‌లో మనకి మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్ బేసిస్ తోటి మనకి ఈ ఈ దీన్నైతే ఒక అంటే మనకి పైలట్ బేసిస్‌లో మనకి అమలుపరచడం జరుగుతుందనమాట. సో, రైతు ఉత్పత్తులకి. నెక్స్ట్ వచ్చేసి మనకి డైవర్సిఫై ద సబ్సిడీ మార్కెట్ టు ఫేవర్ ఎకో ఫ్రెండ్లీ ఇన్పుట్స్ అండ్ హెల్తియర్ ఫుడ్స్. మనకి ఏం లేదు. మనకి ఇక్కడ ఏందంటే ఈ సబ్సిడీ అనేది మనకి ఏందంటే ఇప్పుడు మనకు పీడీఎస్ సిస్టమ్‌లో సబ్సిడీ ఇస్తున్నాం. దానిలో భాగంగా ఏందంటే మనకి ఎక్కువ శాతం అయితే మనకి ఏంది వరి, గోధుమ వీటికి అంటే మనకి రైస్‌కి, గోధుమలకి ఇట్లాంటి వాటికి మనమైతే పీడీఎస్‌కి సబ్సిడీలు ఇస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమైతుందంటే మనకి ఈ తలసరి ఆదాయం పెరగడం ద్వారా అంటే ఈ ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఆదాయం ఇన్‌కమ్స్ పెరగడం ద్వారా ఏందంటే మనకేందంటే ఈ ఓన్లీ రైస్ ఇట్లాంటి వాటి ఫుడ్ ఇంటేకే కాకుండా అధిక పోషక విలువలు కలిగినటువంటి ఈ ఫుడ్ ఐటెమ్స్‌కి మనకి డిమాండ్ అయితే పెరుగుతుందన్నమాట. సో, కాబట్టి ఏందంటే మనకి ఈ అలాంటి ఫుడ్ ఐటెమ్స్‌కి మనకి సపోర్ట్ ఇవ్వాలనేది మనకి ఇది. అదే విధంగా మనకి ఈ ఆహ్, అంటే పంటలను గూడా వైవిధ్యీకరించాల్సిన అవసరం అయితే ఉందని ఇక్కడైతే పేర్కొనడం జరిగిందన్నమాట. అదొక ఆర్గ్యుమెంటు. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. అంటే మనకేందంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది ఇక్కడ. అంటే మనకేందంటే ఈ నీటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అదేవిధంగా గ్రీన్ హౌస్ అంటే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే సాంకేతికను అభివృద్ధి చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్ పెరగాలి. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది వాటిపైన మనం ఎక్కువ ఫండ్స్ పెట్టాలనేది దీని యొక్క టార్గెటు. నెక్స్ట్ వచ్చేసి ప్రమోట్ క్రాప్ ప్లానింగ్ విత్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్. అంటే మనకేందంటే మనకేందంటే ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి. అంటే పంటలనేటివి వివిధ రకాలైనటువంటి పంటలను వేయడం ద్వారా మనకేందంటే ఒకే భూమిలో మనకేందంటే ఆ పంట యొక్క సారవంతం అనేది తగ్గకుండా చూసుకోవడం అనేది దీని యొక్క ఆహ్, హ్మ్, మెయిన్ ఎయిమ్ అన్నట్టు. ఇవి అంటే ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఇప్పుడైతే నడుస్తున్నాయన్నమాట. ఏందంటే ఈ రైతుల యొక్క స్కీమ్స్‌కి సంబంధించి మనకి హేతుబద్ధీకరించడం, అదేవిధంగా రీస్ట్రక్చర్ చేయడానికి సంబంధించి ఈ 7 ఐటెమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే దీనిలో భాగంగా మనకేందంటే ఒకటి ఇక సంస్థల గురించి ఇవ్వడం జరిగిందనమాట. ఒకటేందంటే మార్క్‌ఫెడ్. టీజీ మార్క్‌ఫెడ్ అంటే ఏందంటే మనకేందంటే ఇది ఒక తెలంగాణ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేది 592 సహకార సంఘాల నికర సభ్యత్వంతోటి మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉందన్నమాట. ఇది ఒక దీనికి సంబంధించినటువంటి అపెక్స్ సంస్థ అన్నమాట. సో, సహకార సంఘాల యొక్క అపెక్స్ సంస్థ. ఇదేందంటే మనకేందంటే ర మనకి ఈ ముతక ధాన్యాలు మరియు పప్పు ధాన్యాలను హ్మ్, మద్దతు ధర లేదంటే మనకి సపోర్టింగ్ ప్రైజెస్ వద్ద ఇది సేకరించడానికి ఒక నోడల్ ఏజెన్సీగా మన రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తదనమాట. మనకొచ్చేసి ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల యొక్క ఎరువుల నిల్వ, అదేవిధంగా సరఫరా కోసం ఈ నోడల్ ఏజెన్సీగా గూడా ఉంటదనమాట. సో, మనకు ఈ ఎరువులను నిల్వ ఉంచుకోవడం, అదేవిధంగా ఆ ఎరువులని అందించడానికి మనకి నోడల్ ఏజెన్సీకైతే ఉంటదనమాట. సో, ప్రొడక్ట్స్‌ని మనకి అంటే ప్రొక్యూర్ జేయడము, అదేవిధంగా ఈ ఎరువుల యొక్క సప్లైకి సంబంధించి నోడల్ ఏజెన్సీకైతే ఈ టీజీ మార్క్‌ఫెడ్ అనేది ఉంటదనమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే ఈ 2023, 24లో మనకేందంటే మనకి 8,87,647 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలనైతే ఇది సాధించడం జరిగిందన్నమాట మనకి. సో, ఈ ఎరువుల అమ్మకాలనైతే మనకిది సాధించడం జరిగిందన్నమాట. అదే విధంగా మనకేందంటే దీనిలో భాగంగా మనకేందంటే 15,744 మెట్రిక్ టన్నుల డీఏపీ, 21,526 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 8,49,407 మెట్రిక్ టన్నుల యూరియా, 970 మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులనేటివి దీనిలో భాగంగా మనకి ఉన్నాయన్నమాట. సో, అన్నీ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఏం లేదు. కాబట్టి మనకేంటంటే ఈ డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, మెట్రిక్ టన్నుల యూరియా, ఇంకా ఇతర ఎరువులైతే దీనిలో భాగంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం విలువ ఎంతంటే రూ. 562,00,00,000 అయితే
మొత్తం విలువ 2023, 24లో మనకి ఈ టీజీ మార్క్‌ఫెడ్ అనేది సాధించిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. ఏందంటే మనకేందంటే ఈ నాణ్యమైన పంట రకాలైనటువంటి విత్తనాలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి మనకి ఈ కార్పొరేషన్ అనేది ఆహ్, మనకి యూజ్ అవుతదనమాట. సో, తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనమాట. అంటే మనకి అనేక రకమైనటువంటి పంటలకు సంబంధించినటువంటి నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి మరియు సరఫరాను నిర్ధారించడం పైన ఈ కార్పొరేషన్ దృష్టి పెడతదనమాట. అదేవిధంగా మనకేందంటే, ఈ రైతుల నుంచి అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇంకా మరి వచ్చేసి మనకి ఈ ప్రభుత్వ పథకాల కోసం మనకేందంటే, ఈ పచ్చి రొట్ట ఎరువు అంటాము. అదేవిధంగా సోయాబీన్ విత్తనాలను మనకి సేకరించడానికి ఈ తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనేదైతే మెయిన్ ఎయిమ్ అన్నమాట. అదేవిధంగా మనకేందంటే, ప్రధాన పంటల్లో వరి, శనగలు, వేరుశనగ, సోయాబీన్‌లుంటాయి. ఇతర పంటల్లో హైబ్రిడ్ మొక్కజొన్న, జొన్నలు, నువ్వులు అనేక రకమైనటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి సీడ్స్‌నయితే ఇది డెవలప్ చేస్తదనమాట. ఇంకా వివిధ జిల్లాల్లో మనకేందంటే 45,000 ఎకరాల్లో మనకి 5,700 మంది రైతులైతే ఈ విత్తనోత్పత్తి అయితే చేస్తున్నారన్నమాట. ఇంకా మనకు అదే విధంగా మనకేందంటే ఈ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అదేవిధంగా మనకి ఐసీఏఆర్ గూడం ఈ కొత్త రకమైనటువంటి దిగుబడినిచ్చేటువంటి విత్తన గొలుసులను మనకి అంటే న్యూ వెరైటీస్ ఆఫ్ సీడ్స్‌ని మనకి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ అదేవిధంగా ఐసీఏఆర్ సమన్వయంతోటి మనకైతే డెవలప్ జేస్తుందనమాట ఈ కార్పొరేషన్. కాబట్టి వీ ఈ వీటి ద్వారా మనకేందంటే రైతులకైతే అత్యధికంగా లబ్ధి చేకూరుతదన్నమాట. తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనిలో భాగంగా మనకేందంటే ఏ ఏ విత్తనాలను ఉత్పత్తి చేస్తుందనేదైతే మనకి ఇక్కడ క్వింటాల్‌లో ఇవ్వడం జరిగిందనమాట. సో, ప్యాడీ అనేది బెంగాల్ గ్రామ్, గ్రౌండ్ నట్, సోయాబీన్, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ ఇట్లా అన్ని రకాలైన పంటలకు సంబంధించినటువంటి విత్తనాలను ఎన్ని క్వింటాల్‌లో ఉత్పత్తి చేస్తుందో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూస్తే టోటల్‌గా మనకి చూస్తే ఇగో 1,80,064 క్వింటాల్‌ల విత్తనాలనైతే మనకి ప్రొడక్ట్ జేయడం అయితే జరిగిందన్నమాట. ఏ ఇయర్ 2023, 24 లాస్ట్ ఇయర్‌లో అయితే మనకి 1,78,882 క్వింటాల్ విత్తనాలని మనకి ప్రొడ్యూస్ జేయడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. ఇదేందంటే మనకి ఈ సీడ్‌కి సంబంధించినటువంటి వాటికి ఇది సర్టిఫై చేస్తదనమాట. సో, సీడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ అంతా ఇది చూసుకుంటది ఈ కార్పొరేషన్. సో, ఈ అథారిటీ అనేది మనకి సీడ్స్‌ని అంటే అత్యధిక ప్రామాణికత ఉన్నటువంటి సీడ్స్‌కి సీడ్స్ ప్రొ ప్ర ప్రొ అంటే మనకి ఉత్పత్తి చేసే విధంగా ఇదైతే చూస్తదనమాట. సో, సీడ్ సర్టిఫికేషన్ ఇది చేస్తదనమాట. దీనిలో భాగంగా మనకేందంటే, ఈ లాస్ట్ ఇయర్ అయితే మనకి 20,00,000 క్వింటాల విత్తనాలకి ఇదైతే సర్టిఫికేషన్ చేయడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే 2016, 17 నుంచి ఈ విత్తన ఎగుమతులను మెరుగుపరచడానికి అంతర్జాతీయ విత్తన ధృవీకరణను గూడా ఇది ప్రారంభించింది. దగ్గర దగ్గర 1,500 ఎకరాలను ఇదైతే మనకి సర్టిఫై చేసిందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఇదంటే 42,700 క్వింటాళ్ళ ఎగుమతిని చేయడం జరిగింది. సో, అంత సీడ్స్‌ని మనకి ఇది సర్టిఫై చేయడం ద్వారా మనకి ఎగుమతులైతే జరిగినాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సంస్థ అనేది మనకి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఈ అక్రిడియేషన్ 2017లో ఆర్గానిక్ సర్టిఫికేషన్‌ని గూడా మనకిది ప్రారంభించిందన్నమాట. సో, ఆర్గానిక్ సర్టిఫికేషన్ గూడా ఇది అంటే ఆర్గానిక్ క్రాప్స్‌కి గూడా ఇది సర్టిఫికేషన్‌ని మనకి ప్రారంభించింది. సో, కాబట్టి దీనిలో భాగంగా మనకేందంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ మరియు పీజీఎస్ ప్రమాణాలను గూడా ఇది అనుసరిస్తుందన్నమాట. సో, ఆర్గానిక్ సీడ్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని ఇది సర్టిఫై చేయడానికి మనకి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అండ్ పీజీఎస్ ప్రమాణాలని మనకి ఇదైతే పాటిస్తుంది. సో, లాస్ట్ ఇయర్ దీని యొక్క అచీవ్‌మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, కాబట్టి అవన్నీ జూసుకోండి. ఈ అచీవ్‌మెంట్స్ అనేటివి అంతా అడిగితే అడగవచ్చు మనకి. మనకేందంటే 2023, 24లో ఏందంటే మనకిది జాతీయ విత్తన ధృవీకరణ కింద మనకేందంటే 1,06,548 ఎకరాలకైతే ఇది సర్టిఫై నమోదు చేసింది.
దానిలో భాగంగా మనకేంటంటే తెలంగాణ డిమాండ్‌కి అనుకూలంగా 16,46,000 క్వింటాళ్ళకైతే సర్టిఫై చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా మనకి డిసెంబర్ 2023 నుంచి 13,00,000 క్వింటాళ్ళ ఉత్పత్తి అంచనాలతోటి మనకేందంటే 78,918.75 ఎకరాలైతే నమోదు చేయబడ్డాయన్నమాట. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కిందేందంటే మనకి 1,015.41 ఎకరాలనైతే ఇది సర్టిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకేందంటే 15,164 క్వింటాళ్ళ ఉత్పత్తి చేయడం. అదేవిధంగా అందులో మనకొచ్చేసి 20,000 క్వింటాలను ఈజిప్ట్‌కు ఉత్పత్తి చేయడం జరిగిందన్నమాట. సో, అన్ని ఈ క్వింటాల సీడ్స్‌నైతే మనకి ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. ఇంకా మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ కింద చూస్తే మనకి 33,775 మంది రైతులతోటి మనకి 1,58,906 ఎకరాలైతే మనకి ఇందులో రిజిస్టర్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఇంతమంది ఫార్మర్స్ ఇక్కడ నుంచి సర్టిఫై చేసుకుంటారన్నమాట. ఇంకా మనకి 2023, 24లో మనకొచ్చేసి దీని ద్వారా మనకేందంటే 980.48 లక్షల ఆదాయం అయితే ఇక్కడ సమకూర్చింది. ఇంకా మనకి విత్తన ఎగుమతులను ప్రోత్సహించడానికి మనకేందంటే ఫైటో శానిటరీ సర్టిఫికేషన్ గూడా మనకిది జారీ ఆహ్, చేయడం జరుగుతుందనమాట. దీనికి భారత ప్రభుత్వము అధికారం ఇచ్చిందనమాట. సో, ఈ ఒక ఫైటో శానిటరీ సర్టిఫికేషన్ ల్యాబ్‌కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఆథరైజేషన్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హార్టికల్చర్ ఉద్యానవన రంగం అన్నమాట. సో, ఉద్యానవన రంగం నెక్స్ట్. ఈ ఉద్యానవన రంగంలో భాగంగా మనకేందంటే ఈ పోషక భద్రతను పెంపొందించడం, అదేవిధంగా ఒక యూనిట్ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి రావడం ద్వారా మనకేందంటే రైతుల యొక్క రాబడి అనేది అత్యధికంగా ఉండడానికి హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ యొక్క లక్ష్యం అన్నమాట. సో, హార్టికల్చర్ ఉద్యానవన రంగ పంటలు. దీనిలో భాగంగా మనకేందంటే ఏం చేస్తారంటే ఆహ్, దీ ఇవి దీనిలో భాగంగా ప్రధానమైనటువంటి పథకాలుంటాయన్నమాట. సో, మనకేందంటే హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఈ కింది స్కీమ్స్ ద్వారా మనకేందంటే రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే తక్కువ నీటితోటి ఎక్కువ ల్యాండ్‌కి మనకి అంటే తక్కువ మనకి ఇరిగేషన్ ఫెసిలిటీని ఇవ్వడం అన్నమాట. స్టేట్ హార్టికల్చర్ మిషన్ అనేది గూడా ఉంటదన్నమాట. హ్మ్. ప్రస్తుతం హ్మ్. స్టేట్ హార్టికల్చర్ మిషన్. నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. అదేవిధంగా నేషనల్ బ్యాంబూ మిషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ. నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్ పామ్ కల్టివేషన్. ఇవి 2021, 22 నుంచి మనకి ప్రారంభించడం జరిగిందన్నమాట. సో, ఈ స్కీమ్స్ అనేటివి మనకి మెయిన్‌గా ఈ ఉద్యానవన అంటే హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. సో, మనకి దీనిలో భాగంగా మనకేందంటే 2022, 23లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎంతుందంటే 12.12 లక్షల ఎకరాలు. సో, మొత్తం ఉత్పత్తి ఎంతంటే 53.06 లక్షల మెట్రిక్ టన్నులు. సో, ఉద్యానవన వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఉద్యానవన అంటే హార్టికల్చర్ సాగు ఎంత జరిగింది రాష్ట్రంలో 2022, 23లో అంటే 12.12 లక్షల ఎకరాలు. ఉత్పత్తి ఎంత అయిందంటే 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. దీనిలో భాగంగా అంటే మామిడి, తీపి నారింజ, యాసిడ్ లైమ్, జామ, దానిమ్మ, టొమాటో, బెండకాయ, ఆయిల్ పామ్, జీడిపప్పు, మిరపకాయలు ఇట్లాంటియన్నీ ఉద్యానవనమైన రకాల పంటలైతే ఉన్నాయన్నమాట. సో, మనకొచ్చేసి ఇక్కడ చూస్తే మెయిన్‌గా వచ్చేసి మనకి ఇక్కడ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఇక్కడ మనకి ఏరియా ఎంత ఏరియాలో మనకి కల్టివేట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రొడక్షన్ ఎంతుందండి. ఫ్రూట్స్, పండ్లొచ్చేసి 4.44 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నాము. ప్రొడక్షన్ వచ్చేసి 24.33. వెజిటబుల్స్ 1.35 లక్షల ఎకరాలు, 14.64 అట్లా స్పైసెస్ 3.44 లక్షల ఎకరాలు, 7.74 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ప్లాంటేషన్, అగ్రో ఫారెస్ట్ అండ్ అదర్స్ 2.8 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 5.58 లక్షల మెట్రిక్ టన్నులు. ఫ్లవర్స్ వచ్చేసి 0.09 లక్షల ఎకరాలు. ప్రొడక్షన్ వచ్చేసి 0.72 లక్షల మెట్రిక్ టన్నులు. మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్ 0.005 లక్షల ఎకరాలు అయితే మనకి 0.05 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయితే జరిగిందన్నమాట. టోటల్‌గా వచ్చేసి మనం ఇంతకుముందు కనుక్కున్నట్టుగా మనకి టోటల్ సాగు అదే విధంగా మనకి ప్రొడక్షన్ అనేది కింద ఇవ్వడం జరిగిందన్నమాట. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పామ్ సాగు గురించి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆయిల్ పామ్ సాగు ద్వారా మనకేందంటే ఈ సంవత్సరానికి దాదాపుగా మన దగ్గర ఏంతంటే ఈ
100,00,000 మెట్రిక్ టన్నుల డిమాండ్ తోటైతే ఈ ఆయిల్ పామ్ అనేది ఉందన్నమాట. సో, భారతదేశంలో 100,00,000 మెట్రిక్ టన్నుల డిమాండ్ అయితే ఉంది. కానీ మనకేందంటే 11.37 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగునైతే భారతదేశంలో జరుగుతుందన్నమాట. సో, కాబట్టి ఏందంటే ఏటా 22.29 లక్షల మెట్రిక్ టన్నుల తాజా బంచ్‌లనైతే ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 3.91 లక్షల మెట్రిక్ టన్నుల ముడి పామ్ ఆయిల్‌ని అయితే మనకి ప్రొడ్యూస్ జేయడం అనేది జరుగుతుందన్నమాట. సో, 22.29 లక్షల మెట్రిక్ టన్నుల ఈ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్‌ని ఉత్పత్తి చేస్తే దానిలో 3.91 లక్షల మెట్రిక్ టన్నుల పామ్ ఆయిల్ అయితే ఉత్పత్తి కావడం జరుగుతుందన్నమాట. సో, భారత్ అనేది ఈ ఆయిల్ పామ్‌ను స్వయం సమృద్ధి సాధించాలంటే మనకేంటంటే డిమాండ్‌ని రీచ్ కావాలంటే మనకి దగ్గర దగ్గర 70,00,000 ఎకరాల్లో అయితే ఆయిల్ పామ్‌ని సాగు చేయాలి. సో, అప్పుడు మనకి ఈ డిమాండ్‌నయితే మనము ఆహ్, రీచ్ అయితాననమాట. సో, 70,00,000 ఎకరాల సాగు. బట్ ఇప్పుడు ఎంతుందంటే మనకి 11.37 లక్షల ఎకరాల్లో సాగైతే ఇండియాలో జరుగుతుందనమాట. సో, దాని గురించి ఏందంటే మనకేందంటే ప్రభుత్వం అనేది నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అనే ఒక మిషన్‌నయితే తీసుకురావడం జరిగిందనమాట. సో, ఈ కార్యక్రమం ద్వారా ఆయిల్ పామ్ కల్టివేషన్‌ని పెంచాలనేది దీని యొక్క టార్గెటు. కల్టివేషన్ అదేవిధంగా దాని యొక్క ఉత్పత్తిని పెంచాలి. ఇగ మనం భారతదేశం అనేది దిగుమతి మీద తక్కువ ఆధారపడాలి. లేదంటే దిగుమతి ఈ ఆధారపడడాన్ని తగ్గించాలనేది మెయిన్ దీని యొక్క ఎయిమ్ అన్నమాట. సో, అదే విధంగా మనకిక్కడ చూస్తే ఈ 2025, 26 నాటికి ఈ మిషన్ యొక్క టార్గెట్ ఏందంటే 16.25 లక్షల ఎకరాల్లో అయితే మనకి సాగు లక్ష్యం అన్నమాట. తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాల్లో సాగు అంటే మనకి 3.125 లక్షల ఎకరాల లక్ష్యం అయితే మనం పెట్టుకున్నామట. ఈ మిషన్‌లో భాగంగా పెట్టుకున్నామన్నమాట. బట్ 2021, 22 నాటికి తెలంగాణలో కేవలం 46,324 ఎకరాల్లో మాత్రమే ఈ సాగయితే జరిగిందనమాట. దీనిలో అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట ఈ 4 జిల్లాలకు మాత్రమే ఆయిల్ పామ్ సాగనేది పరిమితం అయిందన్నమాట. తర్వాత 2021, 22లో ఈ నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్ పామ్స్‌ని స్టార్ట్ జేసినప్పుడు ఏందంటే మనకి ఈ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో అయితే దీన్ని విస్తరించడం జరిగిందన్నమాట. సో, మనకేందంటే 43 నర్సరీలు పాటు 31 జిల్లాలు అంటే 2 జిల్లాలను మినహాయించాం గదా! హైదరాబాదు, మేడ్చల్‌ని. సో, 31 జిల్లాల్లో 14 ప్రాసెసింగ్ కంపెనీలు మనకి పనిచేస్తున్నాయన్నమాట. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెజర్స్ టీఎస్ ఆయిల్ ఫెడ్ ద్వారా 2 యూనిట్లయితే పనిచేస్తున్నాయన్నమాట. గంటకి 120 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇవైతే కలిగి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క యూనిట్ అనేది 120 మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని గంటకు ఆహ్, సాధిస్తాయన్నమాట. ఇంకా మరొక 5 మిల్లులనైతే స్థాపించడానికి ఉంది. సో, ఇదంతా అడుగుతారా అంటే ఈ కొత్తగూడెంలో ఉన్నటువంటి ఏంటి రైట్ ఆర్ రాంగ్ అడిగినప్పుడు స్టేట్‌మెంట్ అడిగినప్పుడే ఇది ఇంపార్టెంటు. అదేవిధంగా 2023, 24 నాటికి తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు దగ్గర దగ్గర 2.03 లక్షల ఎకరాలకి చేరుకుంది. సో, 23, 24 వరకి 2.03 లక్షల ఎకరాలకి చేరుకుంది. అందులో అన్ని లక్షలలో మనకి ఈ స్కీమ్ ఈ నేషనల్ మిషన్ ఫర్ ఈడబుల్ ఆయిల్స్ ఆహ్, మనకి ఆయిల్ ఫార్మ్ సాగు కిందొచ్చేసి 1,56,000 ఎకరాలైతే మనము సాధించామన్నమాట. 2021, 22 నుంచి 23, 24 వరకి. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అంటే 2024, 25 నాటికేందంటే ఇంకొక 1,00,000 ఎకరాలైతే ఈ ఆయిల్ పామ్ సాగు చేయాలనేది మన యొక్క టార్గెట్. దాని యొక్క వ్యయం ఎంత అంటే మనకి 348.81 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి జెస్టేషన్ టైమ్‌లోనే మనకి ఈ ఈ తోట నిర్వహణ, అంతర పంటల యొక్క సహాయం మరియు మెరుగైన దిగుబడి కోసం మనకి ఈ వ్యవసాయ మద్దతునైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఎప్పుడు ఇస్తారు ఇదంటే జెస్టేషన్ సమయంలో ఇస్తే మనకి ఎక్కువ యూజ్ అయితదని ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. అదే విధంగా మనకి 2024, 25 నుంచి 28, 29 వరకి మనకి 3,00,000 3.5 లక్షల ఎకరాలైతే అడిషనల్‌గా మనకి ఆయిల్ పామ్ సాగు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీని యొక్క వ్యయం వచ్చేసి 1,279.53 కోట్లు. సో, కోట్లు. అట్లా మనకి ఈ ఆయిల్ పామ్ సాగైతే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పర్ డ్రాప్ మోర్ క్రాప్ అన్నమాట. దీని యొక్క థీమ్ ఏందంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అన్నమాట. అంటే ఒక్కొక్క డ్రాప్‌కి ఎక్కువ క్రాప్ రావాలనేది దీని యొక్క ఎయిమ్ అన్నమాట. సో, ఇదొక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట.
దీనిలో భాగంగా మనకేందంటే ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా యూజ్ జేసుకోవాలని మైక్రో ఇరిగేషన్ అదేవిధంగా ఈ మైక్రో ఇరిగేషన్ అనేది ఎట్లా జేస్తామంటే డ్రిప్ మరియు స్ప్రింక్లర్‌లను యూజ్ జేసుకొని మనము ఇదైతే మనము సాధిస్తామనమాట. సో, 2023, 24 సంవత్సరానికి ఎంత కవరేజ్ అయిందంటే మనకి ఈ బిందు సేద్యం అంటే మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకేందంటే ఇతర పంటలకొచ్చేసి మనకి 63.2 హెక్టార్‌లయితే కవర్ అయ్యడం జరిగిందనమాట. సో, ఆయిల్ పామ్ సాగు కోసమైతే మనకి డ్రిప్ ఇరిగేషన్ ఎంత యూజ్ చేసామంటే మనకి 16,563 హెక్టార్‌లయితే మనకి డ్రిప్ ఇరిగేషన్ కింద కవర్ అయితుందన్నమాట. ఇంకా స్ప్రింక్లర్‌లు యూజ్ చేసుకొని మనకెంత సాగవుతుందంటే మనకి 3,048.3 హెక్టార్‌లయితే మనకి కవర్ అయితే మొత్తం వచ్చేసి మనకి 19,674 హెక్టార్‌లయితే ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఈ స్ప్రింక్లర్‌లు, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో మనకి సాగైతుందన్నమాట. ఈ ఫైనాన్షియల్ కవరేజ్ అంటే మనకి అంటే ఎంత అంటే మనకి రూపాయలు 94.7 కోట్లయితే కవరేజ్ అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంప్రూవ్‌మెంట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే దాదాపుగా రాష్ట్రంలో ఆహ్, హ్మ్, ఓహ్ 127.59 లక్షల ఎకరాలకి అష్యూర్డ్ సాగునీరు అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ అంటే మనకి ఈ పశు పోషణ, అదేవిధంగా చేపల పెంపకం గురించైతే మనకి మత్స్య సంపద గురించైతే ఈ నెక్స్ట్ టాపిక్ అన్నమాట. ఇక్కడొచ్చేసి మనకి ఈ మనకి ఇంతకుముందు చూసినట్టు క్రాప్స్ ఉన్నాయి గదా! మనకి వ్యవసాయం నుంచయితే మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో, పశు పోషణ ద్వారా ఆదాయంతో గూడా మనకి ఈ రైతు యొక్క ఆదాయాన్నయితే పెంపొందించడానికి యూజ్ అయితంది. ఇవి 2 సమాన పాళ్ళల్లో ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఏందంటే, మనకి ఎక్కువైతే ఈ పశు పోషణ ద్వారా మనకి ఈ పశు పోషణ అనేది మెయిన్‌గా అయితే యూజ్ అయితదనమాట. ఎక్కువ శాతం అయితే మనకి చిన్న సన్నకారు రైతులైతే ఈ పశు పోషణ మీదనైతే ఎక్కువ ఆధారపడి ఉంటారన్నమాట. సో, కాబట్టి మనకేంటంటే 2023, 24లో భారతదేశంలో ఈ వీటిపైన ఆధారపడ్డ వాళ్ళు 4% ఉంటే, మనకి 2018, 19 నాటికి 16% పెరిగిందనమాట. సో, కాబట్టి ఈ రంగం పైన ఎక్కువ మంది ఆధారపడుతున్నారనమాట. అంటే దాని యొక్క రిలేవిటీ ఆధారపడే వాటి యొక్క సంఖ్య అనేదైతే మనకి పెరుగుతుందనమాట. తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర 29,00,000 కుటుంబాలైతే తమ జీవనోపాధి గురించి ఈ రంగం పైన ఆధారపడుతున్నారు. 2012, 19 మధ్య రాష్ట్రంలో పశువుల జనాభా 26.7 మిలియన్ల నుంచి మనకి 32.6 మిలియన్లకి పెరిగిందన్నమాట. సో, కాబట్టి మనకి రాష్ట్రంలో పశు సంపద అయితే పెరిగింది. సో, మొత్తం వృద్ధి రేట్ ఎంత నమోదు చేసిందంటే పశు సంపదలో 22.09% అంటే దగ్గర దగ్గర 22% మనకి రాష్ట్రంలో పశుజీవుల యొక్క జనాభా అనేది పెరగడానికి 2012-19 మధ్య అంత గ్రోత్ రేట్ నమోదు చేసిందన్నమాట. ఈ లైవ్ స్టాక్ అండ్ స్మాల్ హోల్డర్స్ అంటే మనకేందంటే, ఈ భూమి లేని పేదలు, అదేవిధంగా చిన్నకారు రైతులు మాత్రం ఈ ఉత్పత్తిలో 62% వాటాను కలిగి ఉన్నారనమాట. సో, కాబట్టి ఏందంటే, చిన్న మరియు సన్నకారు రైతులు, అదేవిధంగా భూమి లేని పేదలు ఈ లైవ్ స్టాక్ మీద ఎంతమంది ఆధారపడ్డారంటే మనకి 62% అయితే ఉన్నారనమాట. ఇంకా రాష్ట్రంలో 70% పశువులను కలిగి ఉన్నారన్నమాట. సో, కాబట్టి ఏందంటే 70% మంది ఈ పశువులను కలిగి ఉన్నారు. అదేవిధంగా మనకి శ్రామిక శక్తిలో మహిళలైతే 69% ఈ రంగంలోనే ఆధారపడి ఉన్నారన్నమాట. సో, కాబట్టి ఇది. ఇక గ్రామీణ గొర్రెల కాపరులైతే 90% గొర్రెల జనాభాని కలిగి ఉన్నారన్నమాట. సో, కాబట్టి ఏంటంటే 90% గొర్రెల జనాభాని ఈ గ్రామీణ గొర్రెల కాపరులే కలిగి ఉన్నారు. కాబట్టి ఈ లైవ్ స్టాక్ యొక్క ప్రాముఖ్యత అనేది ఈ బలహీన వర్గాల చేతిలోనే ఉందన్నమాట. సో, కాబట్టి బలహీన వర్గాలకి ఇదనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఈ తెలంగాణలో ప్రస్తుతం ఎన్నున్నాయనేటివి మనకిక్కడ ఇవ్వడం జరిగిందనమాట. గొర్రెలెన్నున్నాయి, కోళ్ళెన్నున్నాయి, బర్రెలు, మేకలు, పశువులు, పందులు ఎన్నున్నాయనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, కాబట్టి ఎన్నున్నాయని స్ట్రెయిట్ అవే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడగడానికి స్కోప్ ఉంటదనమాట. సో, కాబట్టి ఇవన్నా గుర్తుపెట్టుకోండి. కింద టేబుల్ ఇవ్వడం జరిగింది. గొర్రెలు, కోళ్ళు, బర్రెలు, మేకలు, పశువులు, పందులు ఇవన్నీ ఎన్నున్నాయని అడుగుతా ఉంటారనమాట. సో, కాబట్టి స్ట్రెయిట్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడగొచ్చు. లేదంటే ఒక్కొక్కసారి గొర్రెలు ఎన్నున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అనేసి కూడా అడగడానికి స్కోప్ ఉంటదనమాట. సో, కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అంటే రఫ్‌గా ఎన్నున్నాయని. ఇంక మనకి 2022, 23లో మనకి తలసరి గుడ్ల లభ్యత అంటే పర్ క్యాపిటా ఎగ్ కన్జంప్షన్ మనకి ఎంత
అవైలబిలిటీ ఉందంటే 392 అంటే సంవత్సరానికి మనకి ఒక్కొక్కరికి 392 గుడ్లయితే మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. ఇంకా తలసరి మాంసం లభ్యత ఎంతుందంటే 237 పాయింట్ సారీ 23.97 కేజీలు అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి ఒక్కొక్కరికి 23.97 అంటే దగ్గర దగ్గర 24 కేజీల మాంసం అయితే మనకి తలసరి మాంసం లభ్యత అయితే ఉందన్నమాట. ఇంకా లైవ్ స్టాక్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ జీఎస్‌విఏలో ఎంత ఉంది ప్రస్తుత ధరల్లో అంటే 2023, 24లో 90,857 కోట్లుంటే 23, 24కి 98,961 కోట్లయితే మనకి కోట్లకి పెరిగిందనమాట. సో, గ్రోత్ రేట్ అనేది మనకి 8.9% లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే 2023లో నమోదు చేయడం జరిగిందనమాట. ఈ లైవ్ స్టాక్ సెక్టార్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 20వ పశుగణన ప్రకారం మనకు భారతదేశం, తెలంగాణ యొక్క పశు వనరుల లక్షల సంఖ్యలో ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి 20థ్ లైవ్ స్టాక్ సెన్సస్. సో, ఈ సెన్సస్ ప్రకారం కాబట్టి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు. కాబట్టి ఇందులో మనకు అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. దానిలో భాగంగా మనకేందంటే ఇండియాకి ఎంత వాటాను కలిగి ఉన్నాయి గూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇది లక్షలలో ఇవ్వడం జరిగిందన్నమాట. సో, పశువులు ఎన్నున్నాయంటే ఈ భారతదేశంలో 1925 లక్షల క్యాటిల్ అయితే ఉండడం జరిగిందన్నమాట. తెలంగాణ 42.31 అంటే మొత్తం ఇండియాలో మన తెలంగాణ యొక్క వాటా ఎంతంటే 2.2 పర్సెంటేజ్ పశువులైతే ఉన్నాయన్నమాట. ఇంకా బఫెలోస్ వచ్చేసి 3.85%. సో, అట్లా అన్ని గొర్రెలు చూసుకుంటే మనకి 190.63 లక్షలైతే మన తెలంగాణలో ఉన్నాయి. మొత్తం భారతదేశం గొర్రెల జనాభాలో ఎంతుందంటే 25.67% అయితే కలిగి ఉన్నాయి. ఇట్లా మీకు అన్ని పర్సెంటేజ్‌లు ఇవ్వడం జరిగిందనమాట. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే చూసుకోవాలి. ఏదొస్తదో మనం చెప్పలేము. ఇంకా టోటల్ లైవ్ స్టాక్ ప్రకారం చూసుకుంటే మనకి 326.39 లక్షల పశు సంపద అయితే మనకి ఉందన్నమాట. సో, కాబట్టి మొత్తం లైవ్ స్టాక్ ఎంతుందంటే 326.39 ఎంత పర్సెంటేజ్ ఉంది మనకు భారతదేశంతో పోలిస్తే అంటే 6.09% అయితే మనకి మొత్తం భారతదేశ లైవ్ స్టాక్‌లో 6.09% అయితే మనకి తెలంగాణ వాటా కలిగిందనమాట. ఇంకా పెరడు అంటే బాక్యార్డ్ పౌల్ట్రీ అంటే పెరడులో పెరిగేటువంటి కోళ్ళు చూస్తే మనకి 175.44 లక్షలుంది. అంటే మనం ఇండియా పరంగా చూసుకుంటే 5.53 మనకి ఆహ్, అంతా పౌల్ట్రీ పెరడు ఉందనమాట. సో, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ ఉందనమాట. ఇంకా కమర్షియల్ పౌల్ట్రీ వచ్చేసి మనకి 11.68 అనేది మనకి ఉందనమాట. సో, ఎక్కువ ఈ కమర్షియల్ పౌల్ట్రీ అంటే మనకి ఈ కోళ్ళ ఫారాలుంటాయి కదా! వాటిలో పెంచడం అన్నమాట. సో, 624.55 లక్షల ఈ కమర్షియల్ పౌల్ట్రీ ఉంది. మొత్తం కోళ్ళు చూసుకుంటే మనకి 799.99 ఆహ్, లక్షల కోళ్ళైతే మొత్తం ఉన్నాయన్నమాట. సో, మొత్తం ఇండియాలో మన కోళ్ళ యొక్క వాటా ఎంతంటే 9.39% అన్నమాట. సో, కాబట్టి ఏందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదే మనకి ఇక్కడ కింద వాటా రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే పిక్చర్ రూపంలో మనకి భారతదేశంలో తెలంగాణ యొక్క వాటా ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రొడక్షన్ మనకెట్లా ఉంది కమోడిటీస్ లైవ్ స్టాక్ కమోడిటీ ప్రొడక్షన్ అంటే మిల్క్, ఎగ్స్, మీట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక 1000 టన్స్‌లలో ఇవ్వడం జరిగింది. ఇది మిలియన్ నంబర్స్ ఇచ్చింది ఎగ్స్, మీట్ వచ్చేసి 1000 టన్నులు. సో, 22, 23 డేటా ఇవ్వడం జరిగింది. సో, గ్రోత్ రేట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో, మిల్క్ యొక్క గ్రోత్ రేట్ అనేది 5.23% ఉంది. ఎగ్స్ యొక్క గ్రోత్ రేట్ అనేది 5.49% ఉంది. అదే మీట్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంది. 8.42 ఉంది. సో, ఈ మూడిట్లలో ఎక్కువ గ్రోత్ రేట్ సాధించేది మీట్. మీట్ యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంది. అంటే కంపేర్ టు ఎగ్స్, మిల్క్ యొక్క పర్సెంటేజ్ ప్రకారంగా. అదే మనకి ఈ పిక్చర్‌లో ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలను తెచ్చిందనమాట. సో, మనకేందంటే ఈ వెటర్నరీ సేవలనేది ఇంటి వద్దకే తీసుకురావడానికి మనకి 100 ఐటీ ఆధారిత మొబైల్ వెటర్నరీ క్లినిక్స్‌ని మనకి ప్రారంభించి సో, మొబైల్ అంటే వెహికల్స్ ఉంటే దానిలోనే మనకి ఐటీ ఆధారిత 100 క్లినిక్‌లనైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందనమాట. దానిలో భాగంగా ఎన్ని చికిత్సలిచ్చిందనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మిల్క్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అనేది ఒకటుంది. దానిలో భాగంగా ఏందంటే ప్రతి రైతుకి రూ. 4 అంటే మనకి ఈ సహకార డైరీలకు సప్లై చేసే పాల పైన మనకి ప్రతి లీటర్‌కి ఒక రూ. 4 అనేదైతే గవర్నమెంట్ అనేది ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మంజూరైనటువంటి ఆహ్, హ్మ్, వ్యాక్సిన్ యూనిట్‌ని మనకు మామిడిపల్లిలో ప్రారంభించడం అనేది అంటే మనకి అక్కడ నిర్మిస్తున్నారనమాట. ఇది 10,00,000 డోసులను ఉత్పత్తి చేస్తారనమాట. దీని యొక్క ప్రాజెక్ట్ వ్యయం ఎంత అంటే మనకి రూ. 75,00,00,000. నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే ఈ అప్‌గ్రేడ్ జేయడం అంటే ఈ 25 ఏరియా వెటర్నరీ హాస్పిటల్‌ని డిస్ట్రిక్ట్ వెటర్నరీ హాస్పిటల్‌గా మనకి అప్‌గ్రేడ్ జేస్తుందనమాట. అదేవిధంగా 63 సబ్ సెంటర్‌లను ప్రైమరీ వెటర్నరీ సెంటర్‌గా అప్‌గ్రేడ్ జేయాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంసాన్పల్లిలో మనకి ఒకటేందంటే ఫ్రోజన్ సెమెన్ బల్క్ స్టేషన్. అంటే మనకేందంటే ఈ బల్ యొక్క సెమెన్ ఫ్రోజన్ జేస్తారు గదా! అట్లాంటి స్టేషన్‌ని మనకి ఈ కంసాన్పల్లిలో 22,00,00,000 మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి హ్మ్. మనకి అనుమతులైతే ఇచ్చిందనమాట. సో, ఏర్పాటు చేస్తుంది. దీనిలో భాగంగా ఏందంటే మనకి 37,00,000 డోస్‌లకి ఈ వీర్యం అనేది ఉత్పత్తి అనేది మనకి చేరుతుందన్నమాట. అంతే కాకుండా మనకేందంటే ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా మనకేందంటే 4,5,00,00,000 వ్యయంతోటి మనకేందంటే కొడంగల్‌లో సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొడంగంలో మనకి స్టేట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఉంది. సో, రాష్ట్ర కృత్రిమ గర్భధారణ శిక్షణ సంస్థ ఎక్కడుందంటే కొడంగల్. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ మంజూరైందంటే కొడంగల్. ఓకేనా అది. సో, కాబట్టి ఏందంటే ఈ సంతానోత్పత్తి చేయగల జనాభాని 70% పెంచాలనేది దీని యొక్క టార్గెట్ అన్నమాట. ఇంకా అదే విధంగా ఏంటంటే మనకి ఈ పా పాల దిగుబడిని మెరుగుపరచడానికి మనకేందంటే ఈ బోవైన్ బ్రీడింగ్ పాలసీని కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని సూచిస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్కోప్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ అంటే ఇంకా అన్ని రకాలుగా మనకైతే ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్ ఉన్నట్టుగా మనకి అంటే ఇంప్రూవ్‌మెంట్ ఇంకా మనము చేయొచ్చనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనకేందంటే ఈ పాల ఇన్సెంటివ్ స్కీమ్‌లో ఉంది గదా! ఆ ఇన్సెంటివ్‌కి సంబంధించి మనకొకటి ఈ ల్యాబ్ అనేది సాఫ్ట్‌వేర్‌ని మనకి గవర్నమెంట్ అభివృద్ధి తప్పనిసరినైతే చేయడం జరిగింది. సో, ఈ ల్యాబ్ అంటే ఏందంటే మనకేందంటే ఈ రైతులనేవాళ్ళు మనకేందంటే ఎవరైతే మనకి పాలుంటాయి గదా! ఆ పాలను డైరీ‌లకి ఇస్తారో వాళ్ళకి రూ. 4 ఒక్కొక్క లీటర్‌కి రూ. 4 గవర్నమెంట్ ఇస్తాను కదా! అది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతు ఖాతాకి మనకి ఆహ్, హ్మ్, ఆహ్, డైర నా బదిలీ చేస్తారనమాట. అది డైలీ పేమెంట్ జరుగుతది. మనకేందంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనేది ఒకటుంటది. ఆ సెంటర్ అనేది మనకి ఇది బీఆర్‌కేఆర్ భవన్‌లో ఇదైతే ఉంది. సో, అది మనకి చూస్తదనమాట. ఈ స్కీమ్ యొక్క టోటల్ ఈ ల్యాబ్ సాఫ్ట్‌వేర్‌ని ఈ ఎన్ఐసి అభివృద్ధి చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కృత్రిమ గర్భధారణకు సంబంధించినటువంటి ఇవన్నీ జూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిషరీస్ మత్స్య సంపద. ఇక మనకి మత్స్య సంపద గురించి చూస్తే మనకి ఇది గూడా మనకేందంటే తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఈ మత్స్య సంపద అనేది ఒకటన్నమాట. ఈ రంగం గూడా ఒకటి. దీనిలో భాగం మనకేందంటే, ప్రొడక్షన్ అనేది ఎట్లా ఉందంటే 2022, 23, 23, 24కి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇన్‌లాండ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది టన్నుల్లో ఇచ్చారు. అదేవిధంగా ఫ్రెష్ వాటర్ ప్రాన్ ప్రొడక్షన్ అనేది గూడా టన్స్‌లలో మనకి ఇవ్వడం జరిగింది. దాని యొక్క గ్రోత్ రేట్ అనేసి మనకి ఇన్‌లాండ్ ఫ్రెష్ వాటర్ అయితే మనకి 3.58% ఇంకా ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ అయితే 16.9% అనేది మనకి గ్రోత్ రేట్ అనేది 23, 24లో ప్రీవియస్ ఇయర్ కంపారిజన్‌తో పోలిస్తే ఉందనమాట. ఇంకా అదే విధంగా రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి మనకేందంటే రాష్ట్ర ప్రభుత్వం ఫిష్ ఈ ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌ని ఏర్పాటు చేస్తుంది. అదే విధంగా ఈ హైదరాబాద్‌లో అత్యంత ప్రేరేపితమైనటువంటి మహిళా సంఘం ఏందనంటే ఒకటి తరుణి ఈ ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఈ 250 మంది సభ్యులతోటి మనకి నమోదు చేయడం జరిగిందనమాట. సో, ఎక్కడంటే ఇది హైదరాబాద్‌లో ఉన్నటువంటి మహిళా సహకార సంఘము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆహ్ ఈ హైదరాబాద్‌లో కోహెడాలో మనకేందంటే, ఈ ఎక్స్‌పోర్ట్‌ని అంటే ఈ నేషనల్, ఇంటర్నేషనల్ చేపల ఎక్స్‌పోర్ట్ చేసేందుకు మనకి ఒక చేపల మార్కెట్‌నయితే ఇక్కడ నిర్మిస్తున్నారు. ఎక్కడంటే హైదరాబాద్ కోహెడాలో. నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే, ఈ మత్స్యకారులకి ఈ గ్రూపు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ పథకాన్ని గూడా గవర్నమెంట్ అనేది 2024, 25లో తేవడం జరిగిందనమాట. దీనిలో భాగంగా ఏందంటే, 139,00,00,000 రూపాయల ప్రీమియం అయితే చెల్లించారు. తద్వారా ఏందంటే, మనకి 4.16 లక్షల మంది ఆహ్, ఈ మత్స్యకారులైతే లబ్ధి చేకూరుతారు. ఏందంటే, ప్రమాదవశాత్తు వీళ్ళు మరణించిన శాశ్వత అంగవైకల్యానికి పోయిల్లనుకో, అప్పుడేమైందంటే రూపాయలు 5,00,000 వరకు మనకేందంటే
ఇన్స్యూరెన్స్ కవరేజ్ అయిద్దనమాట. ఇంకా పాక్షిక అంగవైకల్యం అయితేనేందంటే మనకి 2.5 లక్షలు, లేదంటే ప్రమాదాల కారణం అయితే హాస్పిటల్‌లో పోతే మనకేందంటే ఈ 0.0 అంటే 25,000 దగ్గర 0.025 అంటే 25,000 యొక్క బీమానైతే పొందుతారనమాట. సో, కాబట్టి ఏందంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది అడగడానికి స్కోప్ ఉంటదనమాట. సో, ఏందంటే శాశ్వత మరణం అంటే శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవిస్తే ఎంతిస్తారు? పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే ఎంతిస్తారనేది ఇక్కడ అడగడం జరుగుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అడవులు, పర్యావరణం, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఇచ్చారు. ఇది మనకి ఫారెస్ట్ యొక్క గొప్పదనం గురించి గూడా మన అందరికి తెలుసు. ఈ అడవులు మనకి కార్బన్ సింకులుగా పనిచేస్తాయి. ఇట్లాంటియన్నీ మనకి తెలుసు. చదువుకోండి. సో, ఏందంటే మనకి రాష్ట్రంలో ఈ అడవి రంగం ఎట్లుంది అంటే మనకేందంటే రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి మనకి 1,12,077 చదరపు కిలోమీటర్లు. దాంట్లో భాగంగా అటవీ విస్తీర్ణం ఏందంటే 24% వరకు ఉంది. అంటే 26,969 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ అటవీ విస్తీర్ణం అయితే ఎంతుందంటే అంటే దేశం మొత్తంలో అటవులు ఎంత ఉన్నాయంటే 21.34% ఉంటే తెలంగాణలో 24% వరకు అటవీ అనేది ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ అటవుల్లో మనకొచ్చేసి ఏందంటే తెలంగాణలో ఈ వృక్ష జాతులు ఎన్ని ఉన్నాయి, పక్షి జాతుల యొక్క స్పేసెస్ ఎన్నున్నాయి, క్షీరదాలు ఎన్నున్నాయి, సరీసృపాలు ఎన్నున్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, అడిగితే అడగొచ్చు చెప్పలేము. ఓకే. అది. ఇంకా మనకొచ్చేసి ఈ బయోడైవర్సిటీని మనం పెంపొందించడానికి ఏందంటే ప్రభుత్వం 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్‌నైతే గుర్తించడం జరిగింది రాష్ట్రంలో. అది మొత్తం ఎంత విస్తీర్ణం అంటే ఆ 12 ప్రొటెక్టెడ్ ఏరియా మొత్తం విస్తీర్ణం ఎంతంటే 5,692 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవైతే ఉన్నాయన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే 9 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, అదేవిధంగా 3 జాతీయ ఉద్యానవనాలైతే ఉన్నాయన్నమాట. నేషనల్ పార్క్స్ 3 అయితే ఉండడం జరిగింది. 9 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలైతే ఉన్నాయన్నమాట. దీనిలో భాగంగా ఏందంటే మంజీరా వన్యప్రాణుల అభయారణ్యము, శివరాం వన్యప్రాణుల అభయారణ్యం వంటి చిత్తడి నేలలు గూడా ఉన్నాయన్నమాట. సో, ఈ చిత్తడి నేలలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఎక్కువ శాతం వేల సంఖ్యలో అయితే మనకైతే పక్షులైతే రావడం జరుగుతుంది. ఆ పక్షులను ఇక్కడ కింద ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో, ఇవన్నీ మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ ఎట్లొచ్చింది మనకి ఈ అటవీ రంగం నుంచి అంటే 2021, 22 సంవత్సరంలో 26,00,00,000 26.54,00,00,000 వస్తే 2022, 23 సంవత్సరానికి 30.06,00,00,000 అయితే మనకి వచ్చాయన్నమాట. సో, మొత్తం గ్రోత్ ఎంత ఉందంటే మనకి 26% మనకి గ్రోత్ రేట్‌నైతే నమోదు చేయడం జరిగిందనమాట. ఇంకా మనకిక్కడొచ్చేసి ఈ సర్కిల్ వైస్ ఫారెస్ట్ ఏరియా, అదేవిధంగా ఏరియా ఎకరాలలో ఎంత ఉందనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. సో, కాళేశ్వరం, బాసర, రాజన్న మొత్తం 8 సర్కిల్స్ ఉన్నాయి. వాటిలలో రిజర్వ్డ్ ఫారెస్ట్ ఎంతుంది, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఎంతుందనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, అన్‌క్లాసిఫైడ్ ల్యాండ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి టోటల్‌గా ఎంత ఉందో చూసుకోండి. అదేవిధంగా ఏ ఏ సర్కిల్ అనేది ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉందనేది కూడా చూసుకోండి. సో, ఇక్కడ చూస్తే మనకి కాళేశ్వరం సర్కిల్ అనేది ఎక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన గవర్నమెంట్ స్కీమ్ వచ్చేసి వన మహోత్సవం అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ వన మహోత్సవం ఏందంటే 24% వరకి రాష్ట్రంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఉన్నాయనుకున్నాం గదా! దాన్ని 33% పెంచడానికి ఉద్దేశించిన స్కీమే వన మహోత్సవం. దీనిలో భాగంగా ఇది ఎట్లా చేస్తారంటే మనకి సీడ్లింగ్ చేస్తారనమాట. సో, దానిలో భాగంగా ఏందంటే నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియాలో అదేవిధంగా నోటిఫైడ్ కానిటువంటి ప్రాంతాల్లో గూడా మనకి ఈ విత్తనాలనైతే ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అడవులను పెంచడానికి స్కోప్ ఉంటదనమాట ఈ వన మహోత్సవం. సో, వన మహోత్సవం ప్రకారం ఈ టార్గెట్ ఎంతుండే, అచీవ్ ఎంత అయిందనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, కాబట్టి ఇదంతా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2024, 25 సంవత్సరానికి దీని యొక్క లక్ష్యం ఎంతుందంటే మనకి 2,002 లక్షల మొక్కలు నాటాలనేది లక్ష్యం అనమాట. దీనిలో పురపాలక అంటే మున్సిపల్ శాఖలో మనకేందంటే 1,009 లక్షల టార్గెట్. గ్రామీణాభివృద్ధి శాఖలో 637 లక్షల మనకి మొక్కలు నాటాలి. అదేవిధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 134 లక్షల మొక్కలు నాటాలనైతే మనకి టార్గెట్ పెట్టుకున్నారనమాట. సో, ఇంకా నెక్స్ట్ ఏందంటే అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఇన్ తెలంగాణ స్టేట్. సో, మనకేందంటే ఈ పట్టణాలు, నగరాల్లో మనకేందంటే ఈ అర్బన్ పార్క్‌లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. తద్వారా ఏందంటే మనకి ఈ స్వచ్ఛమైనటువంటి గాలి, అదేవిధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది
ఈ పట్టణంలో, నగరంలో నివసించేటువంటి వారికి అందుతాదన్నమాట. సో, హ్మ్. మనకు మొత్తం ఇప్పుడైతే 109 లొకేషన్స్‌లలో ఇవి అర్బన్ పార్క్స్ ఉన్నాయి. దానిలో భాగంగా ఏందంటే 75,740 ఎకరాలలో ఈ అర్బన్ పార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, హెచ్ఎండీఏ లిమిట్స్‌లో 50 ఉన్నాయి. ఔట్ సైడ్ హెచ్ఎండీఏ లిమిట్స్‌లో 59 ఉన్నాయి. ఇప్పటికే మనకి 73 అర్బన్ ఫారెస్ట్ పార్కులయితే మనకి అందుబాటులోకి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంపా. కాంపా అంటే మనకేందంటే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. దీని సింపుల్ ఏందంటే మనకేందంటే ఈ అడవులను నరుకుతారు గదా! ఈ అడవులను నరికినప్పుడు అట్లాంటి వాటప్పుడు ఏం జేస్తారంటే, ఆ వచ్చిన ఆదాయము లేదంటే వాటిని కంపెన్సేట్ చేయడానికి దానికి సమానమైనటువంటి ఫారెస్ట్‌ని మనకి కొత్తగా క్రియేట్ జేయడమే కాంపా అన్నమాట. సో, అఫారెస్టేషన్ అంటే మనకేందంటే ఈ ఎప్పుడు ఇంతకుముందుకు అడవి ప్రాంతం లేని ప్రాంతంలో అడవులను కొత్తగా సృష్టించడం అన్నమాట. సో, జూన్ 2 నుంచి మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ కంపానైతే ఏర్పాటు జేయడం జరిగిందనమాట. సో, ఇదేందంటే అడవుల పెంపకం కోసం ఈ వినియోగదారులు, ఏజెన్సీల నుంచి వచ్చిన డబ్బును నిర్వహించడం అన్నమాట. సో, ఎవరైనా రాయల్టీ అట్లా ఇట్లా కడతారుగా ఆ అమౌంట్ అంతా కాంపా కిందకి పోతది. ఆ కాంపా అనేది మళ్ళీ న్యూగా మనకి ఈ అడవులను సంరక్షించడానికి, అదేవిధంగా కొత్త అడవులని మనకి సృష్టించడానికి యూజ్ అయితదన్నమాట. దీనిలో భాగంగా ఏందంటే ఏం కార్యక్రమాలు చేపడతదో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, గుర్తుపెట్టుకోండి. ఇంకా 2014, 15 నుంచి 23, 24 వరకి ఈ కాంపా వల్ల మనకేందంటే 63,475 హెక్టార్ల విస్తీర్ణంలో అయితే ఈ సాగయితే చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైస్ డేటా గూడా మనకిచ్చారు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ టైగర్. సో, ప్రాజెక్ట్ టైగర్ అంటే మనకేందంటే, ఈ టైగర్స్ అంటే పెద్ద పిల్లి అంటాం గదా! ఈ టైగర్స్‌ని మనకి ప్రొటెక్ట్ జేయడానికి మనకేందంటే, సంరక్షించడానికి ఈ కన్జర్వేషన్ అంటాం. సంరక్షించడానికి 2 టైగర్ రిజర్వ్‌లయితే తెలంగాణలో ఉన్నాయన్నమాట. ఒకటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నెక్స్ట్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అన్నమాట. సో, దాని గురించి ఇక్కడ ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలు అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో మనకిది విస్తరించి ఉంది. దీని యొక్క కోర్ ఏరియా వచ్చేసి ఇరవై 2167 చదరపు కిలోమీటర్లు. బఫర్ ఏరియా వచ్చేసి మనకి 445 చదరపు కిలోమీటర్లు. కాబట్టి మనకేందంటే ఈ 2006లో మనకేందంటే టైగర్స్ అనేటివి సింగిల్ డిజిట్‌కి మనకి పోయినాయన్నమాట. సో, కాబట్టేందంటే వాటిని పెంపొందించడానికి ఈ టైగర్ రిజర్వ్స్‌ని మనకి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్‌దొచ్చేసి మనకి కవ్వాల్ టైగర్ రిజర్వ్. దీని యొక్క కోర్ ఏరియా వచ్చేసి 892.23 అదేవిధంగా బఫర్ ఏరియా వచ్చేసి 1123. సో, కాబట్టి మనకేందంటే ఈ ఆహ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ యొక్క కోర్ ఏరియా, బఫర్ ఏరియా అన్నమాట. సో, ఈ రెండిట్లలో ఏది పెద్దదంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది అంటే రెండిటి పరంగా చూసుకుంటే అదే పెద్దగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కవ్వాల్ యొక్క టైగర్ రిజర్వ్ ఏందంటే మనకి ఈ మహారాష్ట్రలో తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లో ఇంద్రావతి టైగర్ రిజర్వ్స్‌కి ఆనుకొని ఉందన్నమాట. సో, ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేదన్నమాట. సో, ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో కోర్ మరియు బఫర్ ఏరియాలో మనకేందంటే కోర్ ఏరియాలో 4 పులులు, అదేవిధంగా బఫర్ ఏరియాలో 2 పులులనైతే మనకి గుర్తించారు. ఇంకా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 ప్రకారం ఏందంటే, ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్, బఫర్ మరియు కారిడార్ ప్రాంతంలో 7 పులులనైతే మనకి వీళ్ళు అంచనా వేశారు. సో, లెక్కించారన్నమాట 7 పులులు ఉన్నట్టు. ఇంకా మనకొచ్చేసి ఈ ఏఐటీఈ 2022 ప్రకారం తెలంగాణ ఫారెస్ట్ ల్యాండ్‌స్కేప్‌లో మనకి 41 పాంథర్‌ల ఉనికిని మనము అంటే పాంథర్స్ అంటాం కదా! చిరుతలు. ఆ పాంథర్‌ల ఉనికినైతే మనము చూసామన్నమాట. సో, కాబట్టి 41 పాంథర్‌లయితే ఉన్నాయన్నమాట. ఇంకా తెలంగాణలో వచ్చేసి అభయ అభయారణ్యాల వివరాలైతే ఇక్కడ జరిగిందన్నమాట. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అట్లా మనకి సో, మనకి ఈ వన్యప్రాణాల అభయారణ్యాలైతే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో, కాబట్టి ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది, ఏమున్నాయనేది ఒకసారి మీరు చూసుకోండి లిస్ట్. ఇండివిడ్యువల్ అయితే నేను పోవట్లేదు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ అడుగుతారు. సో, మొత్తం ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నామంటే 5,672 ఆహ్, చదరపు కిలోమీటర్లు.
నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ పార్కులు తెలంగాణలో 3 ఉన్నాయి. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ హైదరాబాద్‌లో ఉంది. మృగవని నేషనల్ పార్క్ రంగారెడ్డిలో, మహావీర్ హరణి వనస్థలి నేషనల్ పార్క్ రంగారెడ్డిలో ఉంది. వీటి యొక్క టోటల్ విస్తీర్ణం వచ్చేసి మనకి 19.61. దీనిలో పెద్దదేందంటే మహావీర్ హరణి హ్మ్, వనస్థలి నేషనల్ పార్క్ అనేది మనకి పెద్దది అన్నమాట. తర్వాత మృగవని నేషనల్ పార్క్ అనేది రెండోది. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి అనేది చిన్నది. ఇది మనకి నేషనల్ పార్క్స్. నెక్స్ట్ వచ్చేసి వన్యప్రాణుల సంఘర్షణ తగ్గించడం అంటే ఏందంటే, మనకి ఏదైనా మనిషికి వన్యప్రాణుల వల్ల మనిషి మరణించాలనుకో, ఈ పరిహారం అనేది రూపాయల 5,00,000 నుంచి 10,00,000కు పెంచారు. అదేవిధంగా ఎవరన్నా ఈ వన్యప్రాణులను కిల్ చేశారనుకో, వాళ్ళకి గూడా నష్టం పరిహారం వేయడం అనేది గూడా చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఇదొచ్చేసి 1992లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ భారత ప్రభుత్వము, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము, ఇంకా స్వీడన్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సహకారంతోటి మనకి 1992లో మనకి దీన్నైతే ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండర్‌లో ఉంది. ఇది వాతావరణ మార్పులకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందనమాట. సో, క్లైమేట్ చేంజ్‌కి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ ఏందంటే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. మనకి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గూడా ఉంటది. అది కాదు. ఇది మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనేది మనకి వాతావరణ మార్పులకు నోడల్ ఏజెన్సీ. సో, ఇదొచ్చేసి మనకి తెలంగాణ వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ సెంటర్ నాలెడ్జ్ వెబ్ పోర్టల్‌ను మనకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, ఇది ఏర్పాటు జేసింది. గత 10 ఏళ్లలో రాష్ట్రం సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికనైతే మనకిది రూపొందిస్తుందనమాట. అంటే 10 ఏళ్లలో అంటే వచ్చే 10 ఏళ్లలో మనకి వాతావరణ మార్పనేది ఎట్లా ఉంటుంది? దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ని మనకిది ఏర్పాటు జేయడం జరుగుతుందనమాట. సో, ఇక మిగతా ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. దీనిలో మనకొకటేందంటే ఈ సంస్థ అనేది ఈ ఒక స్వతంత్ర ఇంజినీర్‌గా పనిచేస్తుందనమాట. దానిలో భాగంగా ఏందంటే మనకి ఈ జీహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి జవహర్ నగర్ డంపింగ్ మనకేం చేసిందంటే మొత్తం 339 ఎకరాల్లో విస్తరించినటువంటి వేస్ట్‌ని మనకి 125 ఎకరాల చిన్న సైట్‌గా అయితే మార్చిందన్నమాట. సో, ఇది ఈ యొక్క సంస్థ. నెక్స్ట్ వచ్చేసి మనకి తద్వారా మనకేందంటే మనకి గ్రీన్ సిటీ అవార్డ్ అనేది వచ్చిందనమాట. సో, ఏ కేటగిరీలో వచ్చిందంటే బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ కేటగిరీలో మనకి ఈ గ్రీన్ సిటీ అవార్డ్ అనేది తెలంగాణకు వచ్చింది. సో, తెలంగాణ ఇన్ ద సెన్స్ హైదరాబాద్‌కు వచ్చింది. సో, చెత్త నిర్వహణలో గ్రీన్ సిటీ అవార్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. సో, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అన్నమాట. సో, ఇదేందంటే మనకి మెయిన్ దీనేందంటే మనకి ఈ మనకు ఈ కలప ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ముడి సరుకును అందించడానికి ఇదైతే ఎక్కువ యూజ్ అయితదనమాట. సో, కాబట్టి ఏందంటే మనకి అట్లాంటి రకాలైనటువంటి తోటలను ఈ కార్పొరేషన్ అనేది పెంచుతుందనమాట. దీనిలో భాగంగా మనకేందంటే రాష్ట్రంలో ఈ పేపర్ మిల్లుల డిమాండ్‌ని తీర్చడానికి మనకేందంటే 32,951 హెక్టార్లలో మనకి యూకలిప్టస్, వెదురు, జీడి, టేకు, ఔషధ మొక్కలు మొదలైనటువంటి జాతుల తోటలనైతే పెంచుతుందన్నమాట. ఇంకా అదే విధంగా వ్యవసాయ పరిశ్రమల యొక్క అవసరాలకు అనుగుణంగా మనకి హ్మ్. ఇక్కడ యూకలిప్టస్ అదేవిధంగా ఈ లాంగ్ బ్యాంబూసు, బ్యాంబూ ఇండస్ట్రియల్ కట్స్ అదేవిధంగా జీడిపప్పు మొత్తానికి సంబంధించినటువంటి డేటానైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, 2014, 15 నుంచి 23, 24 వరకు మొత్తం ఎన్ని మెట్రిక్ టన్నుల యూకలిప్టస్ అంటే 16,31,711 మెట్రిక్ టన్నుల యూకలిప్టస్ వాటినైతే మనకి ప్రొడ్యూస్ జేయడం జరిగిందన్నమాట. సో, ఇది ఇట్లా ఇవన్నీ ఉన్నాయి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఉందన్నమాట. సో, ఇదేందంటే కాలుష్య నియంత్రణలో ఇది ఆహ్, మనకి రెగ్యులేటరీగా ఉంటదనమాట తెలంగాణలో. సో, కాబట్టి తెలంగాణలో మెరుగైన జీవన నాణ్యత కోసం పర్యావరణ నిర్వహణతో ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఇదైతే పనిచేస్తుందనమాట. ఇక దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గురించి అన్నీ ఉంటాయన్నమాట.
సో, కాబట్టి ఏందంటే మనకి ఈ నీటి నాణ్యతకు సంబంధించినటువంటి అంచనాలను వేయడానికి మనకేందంటే 244 స్టేషన్‌ల ద్వారా మనకి డేటానైతే తీసుకొని మనకి ఈ అంచనాలైతే వేస్తారనమాట. వీటిలో భాగంగా ఏందంటే నదుల పైన 51 స్టేషన్‌లున్నాయి. సరస్సులు, ట్యాంకులు, చెరువుల పైన 135 స్టేషన్‌లున్నాయి. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వద్ద 25 స్టేషన్‌లు. అదేవిధంగా మనకి భూగర్భ జలాల బోరు బావుల ప్రదేశాల్లో 46 స్టేషన్‌లయితే మనకి ఉండడం జరుగుతుంది. ఇప్పుడొచ్చేసి 244 స్టేషన్స్ నిర్వహించబడుతున్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ గాలి నాణ్యతను గురించి 52 ప్రదేశాల్లో మనకి పర్యవేక్షిస్తున్నామన్నమాట. దానిలో భాగంగా మనకేందంటే 38 మాన్యువల్ స్టేషన్‌లున్నాయి. అదేవిధంగా 14 ఈ సీసీఏక్యూఎమ్స్ ఉన్నాయన్నమాట. సో, కంటిన్యూయస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ అనేటివి మనకి ఈ 14 ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కోప్ ఫర్ టెర్రరిజం అంటే సారీ ఎకో టూరిజం అంటే మనకేందంటే, ఈ ఇగ మనకి అంటే ఎకో టూరిజంకి సంబంధించిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలమైనటువంటి హెరిటేజ్ సైట్స్ అదేవిధంగా లేక్సు, ట్యాంక్స్ ఇట్లాంటియన్నీ ఉన్నాయి. వాటన్నిటిని డెవలప్ చేస్తే మనకి ఈ ఎకో టూరిజం అనేది డెవలప్ అవ్వడానికి ఈ స్కోప్ ఉంటదనమాట. అదే మన ఆర్థిక అభివృద్ధికి కీలక చోదకంగా పనిచేస్తుందని ఇక్కడ మనకి చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దానికి సంబంధించినటువంటి వే ఫార్వర్డ్ అంటే మనకి ఇంకా ఏం చేయాలనే దాని గురించయితే మనకి ప్రభుత్వం ఏమేం చేయాలనుకుంటున్నదో దాని గురించి కూడా కింద ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీరు చదివితే మీకు అర్థమైపోతది. దట్స్ ఇట్ టుడేస్ క్లాస్ అండి. థాంక్ యూ. దీనితోటి మనకి అగ్రికల్చర్ యూనిట్ అనేది అయిపోయింది. థాంక్ యూ.